అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మనకి బుద్ధ పౌర్ణమి గురించి విశేషంగా చెప్పడానికి మనకి వాణి మేడం వచ్చారు. ప్రస్తుతం వారు యూకేలో ఉన్నారు. అక్కడ ఇప్పుడు మిడ్ నైట్ అనమాట. కానీ ఆ బుద్ధుని యొక్క విశేషంగా వారి టీచింగ్స్ చెప్పడానికి మనకి మేడం వచ్చారు. హైదరాబాద్ లో ఉంటారు. జ్ఞాన జగత్ ఎడిటర్ గా అందరికీ సుపరిచితులు. గత 25 సంవత్సరాల పైగా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ అందరికీ ప్రతి నెల ధ్యాన జగత్ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే ఎడిటోరియల్ కాలం. ఏం రాశారా మేడం ఈ వారం, ఈసారి ఈ నెల అని చెప్పేసి నేను ముందు అదే చూస్తాను. చక్కని కథలలో విశేషంగా వారి జ్ఞానాన్ని ఇస్తారు. మరి వారి యొక్క అనుభవంతో పాటు సైన్స్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్స్ అంటూ ఈరోజు మనకి విశేషంగా చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. పత్రిజీ ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఆచరిస్తూ ఆచరింపజేస్తూ అందరికి మనకి సుపరిచితులు. వారి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చేస్తున్న దానికి అస్సలు సంబంధమే లేదు. ఒక ఫార్మా సైడ్ ఉండి పూర్తిగా మనకి ఇక్కడ నో డాక్టర్ నో మెడిసిన్, పూర్తిగా వారు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఆ విశేషాలన్నీ అందరికీ తెలుసు. ఒక్కసారి మేడం ద్వారా ఈరోజు ఆ జ్ఞానాన్ని అందరం తీసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ అనిత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ ఈరోజు మనం అందరం కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్ ని హ్యాపీగా జరుపుకుంటున్నాం. అందరికీ బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు, క్లాప్స్. మరి మనందరికీ ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించి చక్కటి సత్సంగాన్ని, ఇలా అత్యుత్తమమైన విలువలతో కూడినటువంటి సంభాషణలు జరుపుకునే విధంగా ఒక చక్కటి అర్హతను మనకు కలగజేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క కృతజ్ఞతలు. మరి స్వర్ణమాల పత్రి మేడంకి, మరి వారి కుటుంబానికి అంతటికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరికీ బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు. మేడం చెప్పారు, నేను యూకేలో ఉన్నాను, మాంచెస్టర్లో. సో ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ కూడా బుద్ధ పౌర్ణిమ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత మేడం. ఈఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ కి కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బుద్ధ పౌర్ణిమ జ్ఞానులందరికీ ఒక గొప్ప పండుగ కదా. అందరికీ అన్ని పండుగలు ఉంటే మనకు కూడా అన్ని పండుగలు ఉంటాయి ధ్యానులకు. కానీ దాంతో పాటే మనం అతి విశేషంగా సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుతమైన పండుగ ఏదంటే బుద్ధ పౌర్ణిమ. ఎందుకంటే మనం ఈ రోజు చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస అనే ఒక అత్యుత్తమమైన రాజ యోగం అంటారు దీన్ని. ఇటువంటి ధ్యానాన్ని గత 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు ఆనాపాన సతి, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకున్నది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి కూడుకొని ఉంటూ చేసే అటువంటి ధ్యానాన్ని 2500 సంవత్సరాల క్రితం కనుగొన్నాడు. వెరీ సింపుల్ మెథడ్. ఎక్కడికో పోనక్కర్లేదు, ఏదో కొనుక్కోనక్కర్లేదు, ఎక్కడో ఫీజులు కట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టడం. దీనిని ఆ రోజు కనుక్కున్న బుద్ధుడు తన యొక్క అనేక జన్మల పరంపరలను చూసుకున్నాడు, తనను తాను అరిహంతగా చూసుకున్నాడు, బోధిసత్వుడుగా చూసుకున్నాడు, ఫైనల్ గా బుద్ధుడుగా చూసుకుని ఈ ప్రపంచానికి అంతటికీ దుఃఖ నివారణ మార్గాన్ని అందించాడు. అదే ఆనాపాన సతి ధ్యానం. దానిని మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మనందరికి ఎంతో ప్రియాతి ప్రేమైనటువంటి ఒక సైంటిస్ట్, ఒక స్నేహితుడు పత్రిజీ, ఒక గురువు, తల్లి, తండ్రి, దైవం అన్ని కలగలిసినటువంటి ఒక గ్రేట్ శక్తి స్వరూపం పత్రిజీ. అలాంటి పత్రిజీ దానిని ఇంకా సింప్లిఫై చేసి శ్వాస మీద ధ్యాస అని మనకు అందించారు. వెరీ ఇన్స్టెంట్ అన్నమాట. కాఫీ కలుపుకొని తాగినంత అంత టైం కూడా పట్టదు మనకు ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి ఎన్లైటన్ కావడానికి. సో గౌతమ బుద్ధుడు కనిపెట్టినటువంటి పాడి భాషలో ఉన్నటువంటి ఆనాపాన సతి ధ్యానాన్ని పత్రిజీ శ్వాస మీద ధ్యాస అంటూ మన యొక్క వాడుక భాషలో తీసుకొచ్చి అందరికీ అందుబాటులో చేస్తే ఈ రోజు
నేను ఎందుకు బుద్ధుడి యొక్క బోధనలలో సైన్స్ తెలుసుకుందామని చెప్తున్నా అంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి సైన్సే. ఈ భూమి మీద జరిగే ప్రతి ఒక్కటి సైన్స్. సో, సైంటిఫిక్ గానే ఉంటుంది ప్రతి ఒక్కటి గూడా. ఆ సైంటిఫిక్ అనే టెంపర్‌మెంట్‌ని మనం చూడగలిగినప్పుడు, దాని నుంచి మనం అద్భుతాలను సృష్టించుకోవచ్చనమాట. సో, ఎందుకంటే ఇన్నాళ్ళు ధ్యానం అనేది, ఈ ఆనాపానసతి అనేది ఇవన్నీ గూడా ఏదో హిమాలయాలలోకి పోయి చేసేటువంటి యోగులు, తపస్సులు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇంకా వయసంతా అయిపోయి, వయసు ఉడికిపోయిన వాళ్ళు ఇంకేం చేయాలో తెలవకపోతే అప్పుడు ధ్యానం చేసుకోవడం అనే అపోహ ఉంటుండేదనమాట. అలాంటి దానిని కాదు. ఇది ప్రతి ఒక్కరికి అవసరము. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి, దాని నుంచి ఒక ప్రయాణం మొదలుపెట్టాలి. శ్వాస మీద ధ్యాస అనేది ఒక టికెట్ అన్నమాట. మనకొక వీసా వచ్చి టికెట్ కొనుక్కున్నట్టు అంతే. దాని నుంచి మనం ఎంతో ప్రయాణం చెయ్యాలి. సో, దానిని ఎంత శాస్త్రీయంగా చెయ్యొచ్చు అని చెప్పి తెలియజేసినటువంటి ఆనాడు గౌతమ బుద్ధుడు, ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దానిలో ఉన్న శాస్త్రీయతను మనకు తెలియజేశారు. సో, ఎప్పుడైతే మనకు శాస్త్రీయత అనేది తెలుస్తుందో, యంగ్‌స్టర్స్, చిన్న పిల్లలు, మధ్య వయస్సులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు అన్ని తరాల వాళ్ళు కూడా దానిని ఆచరిస్తారనమాట. దానిలో ఉన్న టెంపర్‌మెంట్‌ని తెలుసుకుంటారనమాట. ఏదైతే అన్ని తరాలు ఆమోదిస్తాయో దానిని శాస్త్రము అంటాం మనం. కాబట్టి ఆనాపానసతి ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిని ప్రతి ఒక్కరికి అవసరం కదా! శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం ప్రయాణం చేసి శారీరకంగా చక్కటి ఆరోగ్యాన్ని పొందడం, మానసికంగా చక్కటి ప్రశాంతత పొందడం, ఆత్మపరంగా ఆనందం పొందడం. ఈ 3 ఎవరికి అవసరం ఉండదు ఈ భూమి మీద? చిన్న పిల్లలకు అవసరమే, మరి యంగ్‌స్టర్స్‌కి అవసరమే, నడి వయస్సు వాళ్ళకి అవసరమే, వృద్ధులకు కూడా అవసరమే. ఎవరికైనా అవసరమే కదా! సో, అలా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే దానిని సైన్స్ అంటాం. శాస్త్రము అంటాం అన్నమాట. సో, బుద్ధుడు తన బోధనలలో ఎంతో శాస్త్రీయతను నింపుకొని మనకు అందించాడు. సో, దాని శాస్త్రీయతను తెలుసుకున్నప్పుడు అది మనకి ఈజీ అయితుంది. దానిని మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఆక్సిజన్ అనేది మనకు ప్రాణాధారము అని తెలుసు. దానిని తయారు చేయొచ్చు అని తెలుసు. అది ఎలా తయారు చేయాలనే సైన్స్‌ని తెలుసుకుంటే, మనం చక్కగా ఇంకా దానిని ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకుంటాం కదా! మనం నిజంగా దానిలో అయితదా? కాదా? అని చెప్పి చూసి దానిని ప్రయోగశాలలో ప్రయోగం చేసి చూస్తాం కదా! చూసినప్పుడు నిజంగానే ఆక్సిజన్ వస్తుంది అని తెలుస్తుంది మనకి. తెలిసినప్పుడు మనం దాన్ని పెద్ద ఎత్తున తయారు చేసుకుంటాము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకు వాటిని సిలిండర్‌ల రూపంలో అందిస్తామనమాట. సో, అలాగే ఎప్పుడైతే ధ్యానంలో ఉన్న శాస్త్రీయతను తెలుసుకుంటామో, బుద్ధుడి బోధనలలో ఉన్న శాస్త్రీయతను తెలుసుకుంటామో, వాటిని మన నిజ జీవితంలో ఆచరణలో పెడతామనమాట. కాబట్టి సైన్స్ తెలుసుకోవాలి. ఏదైనా సరే. తినడం ఒక సైన్స్, మాట్లాడడం ఒక సైన్స్, తర్వాత వ్యవహారం చేయడం ఒక సైన్స్. ప్రతీదీ ఈ భూమి మీద మనం అడుగు పెట్టిన పరీక్షణం నుంచి ప్రతీదీ సైన్సే అన్నమాట. సైన్స్ కానిదేదీ లేదు. కాబట్టి యంగ్‌స్టర్స్ ఎప్పుడు కూడా ఇదేదో పనేం లేని వాళ్ళు కూర్చొని చేసేది ధ్యానం అనుకోకండి. ఇది ఆట మొదలుపెట్టే ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన సైన్స్ అన్నమాట. కదా! ఆట మొదలుపెట్టే ముందు ఆట రూల్స్, రెగ్యులేషన్స్, ఆటలో ఉన్న సైన్స్ అంతా తెలుసుకుంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావచ్చు. అలాగే లైఫ్‌లో ఎంటర్ అయ్యేవాళ్ళు ఈ ధ్యానం అనే ఒక దానిలో ఉన్న శాస్త్రీయతను, బుద్ధుడి బోధనలలో ఉండే శాస్త్రీయతను తెలుసుకున్నప్పుడు లైఫ్ ఈజీగా అయిపోతదనమాట. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాగా మ్యాన్ ఆఫ్ ద లైఫ్ అయిపోవచ్చు. చక్కగా హ్యాపీగా ఏదో నడి వయసొచ్చే వరకు తప్పులు చేసి, ముసలి వయసొచ్చే వరకు వాటిని కరెక్షన్‌లు చేసుకుంటూ ఇంక తీరా అయిపోయింది లైఫ్ అయిపోయింది అనుకోని అయ్యో! అని అనుకుని చేతులు అలాగా ఆకులు పట్టుకునే కాకుండా స్టార్టింగ్‌లోంచే హ్యాపీగా చక్కటి అడుగులు వేయొచ్చనమాట. సో, ఈ ధ్యానం అనేది బుద్ధుడి యొక్క బోధనలనేవి యంగ్‌స్టర్స్‌కి మాత్రమే బాగా ఉపయోగపడతాయన్నమాట. మిడిల్ వయస్సు వాళ్ళకేంటంటే కరెక్షన్స్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. చి చిట్ట చివరి దశలలో ఉండే వాళ్ళకేంటంటే నాలుక గరుచుకోవడానికి పనికొస్తాయన్నమాట. ఇంకెందుకు పనికిరావు అవి. అంతే కదా! అయ్యో! అయ్యో! ఇట్లా ఉండాల్సుంటిమా మనం ఇట్లా లేమే. ఏం చేస్తాం ఇంక పోతున్నాం కదా! పోదాంలే అన్నట్టు ఉంటాయన్నమాట అవన్నీ. కాబట్టి బుద్ధుడి బోధనలు వెరీ వెరీ సైంటిఫిక్. అవేంటో మనం తెలుసుకుందాం. బుద్ధుడి బోధనలు అంటేనే బుద్ధితోటి కూడుకున్న బోధనలన్నమాట. ఇంటలెక్చువల్
టీచింగ్స్ అన్నమాట అవి. ఇంటలెక్చువల్ టీచింగ్స్ అంటే బుద్ధితోటి కూడిన బోధనలు అంటే అద్భుతం కదా. ఎవరైనా ఏదైనా తప్పు పని చేస్తుంటే ఏమంటాం? ఎరా నీకు బుద్ధి ఉందా అంటాం. అంటే అది బుద్ధి లేని పని అన్నమాట. తప్పు పని అంటే ఆలోచన రహితంగా ఏమాత్రం తెలివి లేకుండా చేసే పనిని బుద్ధి లేని పని అంటాం. కాబట్టి బుద్ధుడి బోధనలు అంటే అత్యంత తెలివి గలవైనమాట, ప్రజ్ఞాయుతమైనవి అనమాట. ఇంటలెక్చువల్ అంటే ప్రజ్ఞతో కూడుకున్నాయి అనమాట. అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. ఇంకా బుద్ధిలో సూపర్లేటివ్ అన్నమాట. సో ఈరోజు మనకు బుద్ధ పౌర్ణిమ కనుక ఈరోజు అసలు బుద్ధుడి గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఈరోజు వైశాఖ పౌర్ణమి. అంటే ఆ, మే నెలలో వచ్చేదాన్ని వైశాఖ పౌర్ణమి అంటాం. సో బుద్ధుడు తల్లి మహామాయాదేవి, ఆమె పేరు మాయాదేవి, తండ్రి పేరు శుద్ధోదనుడు. పాటలీపుత్రం అనే రాజ్యానికి ఆయన గొప్ప రాజు అనమాట. ఆయన చాలా చుట్టుపక్కల రాజ్యాలన్నింటి మీద యుద్ధాలు చేసుకుంటూ జయించుకుంటూ చాలా పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఆయన భార్య పేరు మాయాదేవి. ఆమెకు ఒక రోజు ఒక కళ వస్తుంది అనమాట. ఆ కళలో ఒక తెల్లటి ఏనుగు, ఒక ఐరావతం లాగా ఉంటది, తెల్లటి ఏనుగు ఆమెకు కనిపించి, ఆమె కలలో ఆ ఏనుగును చూస్తుండగానే వెంటనే ఒక మహాపురుషుల్లాగా మారిపోతుంది అనమాట. ఆ ఏనుగు మారిపోయి, అమ్మ నేను నీ కడుపులో పుత్రుడిలాగా జన్మించాలనుకుంటున్నాను, నువ్వు అనుమతిస్తే నేను నీకు బిడ్డలాగా జన్మిస్తాను అని నన్ను అడుగుతాడు అనమాట. అడిగితే ఆమె వెంటనే సరే అనడము, వెంటనే ఆ ఏనుగు ఒక చిన్న పాపలాగా, ఒక కాంతి పుంజం లాగా మారి ఆమె పొట్టలో దూరిపోవడం జరుగుతుంది అనమాట. ఆమె కళలోంచి మేల్కొని వచ్చి చూడగానే ఏముండదు అక్కడ. ఓ నాకు ఒక గొప్ప కళ వచ్చింది కదా, ఏదో తన లోపలికి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత కొన్నాళ్లకు మహామాయాదేవి గర్భవతి అవుతుంది. ఆ తర్వాత అందరూ ఎప్పటికో లేక లేక కలుగుతాడు అనమాట. అప్పటికి చాలా కాలం పాటు వాళ్ళకి పిల్లలు ఉండరు. మహారాణి గర్భవతి అయిందని చెప్పి రాజ్యం అంతా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత ఆమె పురిటి పురుడు దగ్గరికి పడుతున్న కొద్దీ, నెలలు నిండుతున్న కొద్దీ పక్కనే ఆ, వాళ్ళ రాజ్యం ఉంటదంట, కోసల రాజ్యం అని ఉంటది అనమాట. ఆ కోసల రాజ్యానికి ప్రయాణం అవుతుంది, పుట్టింటికి ప్రయాణం అవుతుంది. వెళ్లే దారిలో లుంబిని వనం అనే ఒక వనం దగ్గరికి రాగానే, ఆ రోజులలో పల్లకీలోనే తీసుకెళ్లేవాళ్ళు రాణివాసపు స్త్రీలను. పల్లకీలో చూసుకొని వాళ్ళ వెంట పరిజనము వాళ్ళంతా బోలెడు గుంపు ఉండేది, అందరు కలిసి వెళ్తుండేవాళ్ళు అనమాట. సో పల్లకీలో వెళ్తూ ఉంటే మధ్యలో లుంబిని వనం అని చెప్పి ఒక అందమైన వనం వస్తుంది. అక్కడికి రాగానే అందంగా ఉన్న ఆ లుంబిని వనం, ఆ అందాలను చూసి రాణిగారు పరవశించిపోతుంది అనమాట. పరవశించి కాసేపు ఇక్కడ ఆగుదామా, ఈ వనంలో కాసేపు సేద తీరుదామా అని అంటే, సరే వాళ్ళ పరివారం అంతా కూడా కాస్త రిలాక్స్ అయిదామని అక్కడ పల్లకీని దింపిన తర్వాత ఇంకా ఆ చెట్ల సౌందర్యాన్ని, ఆ పూల సౌందర్యాన్ని చూసి ఆ మహామాయాదేవి మైమరిచిపోతూ ఉండగానే ఆమెకు పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అయ్యేసరికి ఆ లుంబిని వనంలోనే ఆమె చుట్టూ ఉండే స్త్రీలు ఉంటారు కదా, చెలికత్తెలు వాళ్ళంతా. సో ఆమెకు అక్కడనే డెలివరీ అయిపోతుంది అనమాట. అంటే అందమైన ప్రకృతి మధ్యలో డెలివరీ అయిపోతుంది అనమాట ఆమె. అయిపోయగానే చూస్తే ఎంత అందంగా ఉంటాడు అనమాట. సో ఈ వార్త శుద్ధోదన మహారాజుకు తెలిసి, ఈమె దారిలోనే డెలివరీ అయిపోయిందన్న సంగతి తెలిసి, ఆయన వెంటనే పరివారాన్ని వేసుకొని వచ్చేసి ఆమెను మళ్ళీ బ్యాక్ వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ మహామాయాదేవి బేబీని, ఆ బాబు పుట్టగానే నక్షత్రాలన్నీ, ఆకాశంలో నక్షత్రాలన్నీ అంటే ఒక రకమైనటువంటి అరేంజ్మెంట్ కి వచ్చేస్తాయన్నమాట. అది చూసి హిమాలయాలలో తపస్సు చేసుకునే యోగులందరూ అది చూస్తారు. ఆకాశంలో నక్షత్రాల గమనాలలో మార్పులు వస్తున్నాయి అంటే ఎక్కడో ఎవరో మహాపురుషుడు జన్మించాడు అన్న సంగతిని వాళ్ళు పసిగట్టి, అందులో అసిత మహాముని అని చెప్పేసి ఒక మహావృద్ధుడైన తాపస్సు ఉంటాడనమాట. చాలా కాలం నుంచి తపస్సులు చేసుకుంటుంటాడు ఆయన. పండిపోయి ఉంటాడు తపస్సుతోటి. అసిత మహాముని ఆయన వెంటనే ఆకాశంలో ఆ నక్షత్రాల యొక్క సూచనలు చూసి వెంటనే హుటాహుటిన పరిగెత్తుకుంటూ పాటలీపుత్రానికి వచ్చేస్తాడు అనమాట. ఒక మహాపురుషుడు ఎక్కడ జన్మించాడు అని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూసేసరికి పాటలీపుత్ర రాజ్యంలో ఆ మహాపురుషుడు ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటికే శుద్ధోదన మహారాజు బ్యాక్ తన రాజ్యానికి తీసుకెళ్తాడు కదా. సో రాజగృహము అంటారనమాట వాళ్ళ రాజధాని పేరు. సో రాజగృహంలో ఉన్నాడని తెలుసుకొని ఆయన హుటాహుటిన అక్కడికి వచ్చి బాలుడిని చూస్తాడు.
తేజస్సుతోటి వెలిగిపోతుంటాడు ఆ బాలుడు. ఆ చేతులలో కాళ్ళల్లో అన్ని శంకు చక్రాలు, ఆ అన్ని లక్షణాలన్నీ మహాపురుషుల లక్షణాలు ఉంటాయన్నమాట. వెంటనే అసిత మహాముని అరే బాబు ఈ రెండు పాదాలు తీసి తల మీద పెట్టుకొని ఏడ్చేస్తుంటాడు అనమాట. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. శుద్ధోదన మహారాజు అడుగుతారు, ఏంటి ఏంటి స్వామి ఎందుకు ఇట్లా మీరు ఎమోషనల్ అయిపోతున్నారంటే, అప్పుడు ఆయన చెప్తారు, ఈ ఈ బాబు భవిష్యత్తులో ప్రపంచాన్నంతటిని ఏలేటువంటి గొప్ప యోగీశ్వరుడు అయిపోతాడు. ఆయన అంత గొప్ప స్థితికి చేరే వరకు, ఇప్పుడు వరకే నేను ఆల్రెడీ వృద్ధుడినై ఉన్నా కదా, ఆయన ఆ స్థితికి చేరినప్పుడు ఆయన చూడడానికి నేను ఉండనే అని చెప్పి ఏడుస్తుంటాడు అనమాట. అంటే అవి ఆనంద బాష్పాల, అటువంటి మహాపురుషుణ్ణి చూడగలిగినందుకు ఆనంద బాష్పాలు, ఆయన నిజంగా అంతటి గ్రేట్ స్థితికి చేరినప్పటి వరకు నేను ఉండలేకపోతున్నా అని బాధ. రెండు కలిసి చేసి చెప్తాడు మహారాజు తోటి, మహారాజా నీ కీర్తిని దిశ దిశలా కొన్ని యుగాల పాటు నిలుపుతాడు ఈ బాలుడు అని చెప్తాడనమాట. చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుగారు అందరిని పిలుస్తాడు, జ్యోతిషులందరిని పిలిచి ఈ అబ్బాయి జాతకం రాయమంటే వాళ్ళు చెప్తారనమాట. అయితే ఇతడు ఒక గొప్ప చక్రవర్తి అయ్యి మీ పేరును నలుదిశలా వ్యాపింపజేస్తాడు, లేదంటే ఒక గొప్ప యోగీశ్వరుడు అయ్యి సన్యాసిలాగా యోగీశ్వరుడు అయిపోయి ప్రపంచానికి అంతటికి వెలుగుబాట చూపించేటువంటి గొప్ప యోగీశ్వరుడు అవుతాడు అని చెప్తారనమాట. చెప్పేసరికి రాజుగారికి టెన్షన్ అయిపోతుంది. అరే ఏంటిది, నా కొడుకు పెద్ద చక్రవర్తి కావాలి కదా, ఇప్పుడు వీళ్ళు యోగీశ్వరుడు అయ్యారు. అంటే రెండు చాయిస్లు ఉన్నాయి అక్కడ, ఏదైనా కావచ్చు. కాబట్టి నేను ఈ చాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటా అని రాజగృహంలో మొత్తం అంటే బ్యూటిఫుల్ గా మార్పిచ్చేస్తాడు అనమాట. మార్పిచ్చి ఎక్కడ చూసినా చక్కటి కన్యలను, అందమైన స్త్రీలను, యువకులను, ఇంకా ఎటు చూసినా ఇక అసలు కంప్లీట్ గా ఇదే జీవితం, స్వర్గం అంటే ఇదే అన్నట్టు మొత్తం కంప్లీట్ గా మార్చేసి సంగీతాలు, నృత్యాలు, అవి ఇవి గాన భజన ఇవి తప్ప వేరే ఏమి ఉండవు అనమాట. అసలు జీవితంలో కష్టం అనేది ఉందా అని డౌట్ పడే విధంగా మొత్తం కంప్లీట్ గా మార్చేస్తాడు అనమాట. దాంట్లో పిల్లవాడిని పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తాడు. అయితే పాపము ఈ అబ్బాయి పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోతుంది అనమాట. మహామాయాదేవి చనిపోతుంది. చనిపోయేసరికి ఆమె సొంత చెల్లెలు గౌతమి, ఆమె పేరు ప్రజాపతి గౌతమి అంటారు. ఆమెను శుద్ధోదన మహారాజు పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఆమె ఏం చేస్తుందంటే పుట్టిన సిద్ధార్థుడు పేరు, సిద్ధార్థుడిని తను సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేస్తుంది అనమాట. మరి సొంత అక్క కొడుకే కనుక ఆమె కూడా చాలా ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. శుద్ధోదన మహారాజు యొక్క రెండవ భార్య అనమాట. సో అందుకే సిద్ధార్థుడికి తర్వాత కాలంలో గౌతముడు అని పేరు వస్తుంది. అంటే ఆ రోజులలో తల్లి పేరుతోటి కనెక్ట్ అయి ఉండేవన్నమాట వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా. సత్యకామ, జాబాల, గౌతముడు ఇట్లా తల్లి పేరుతోటి ఎక్కువ ఉండేదన్నమాట. సో ఆ అలా తను పెంచి పెద్ద చేస్తుంది. పెరిగి పెద్దగా అవుతున్న క్రమంలో శుద్ధోదన మహారాజు ఆయనకి ఏ విధమైన కష్టము అనేది తెలియకుండా చక్కగా ఆటపాటాలలో, గాన భజనాలలో అలాగే ఉంటుంటది అనమాట. ఏమి లోటు ఉండదు అనమాట ఆయనకి. ఆ క్రమంలోనే వాళ్ళ బంధువుల అమ్మాయి యశోధర అనే చక్కటి కన్య ఆమెను చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అనమాట. యశోధర కూడా చాలా గొప్ప సైంటిస్ట్. ఆమెకు ఔషధ శాస్త్రంలో, అస్త్ర శస్త్రాలను ప్రయోగించడంలో, రాజనీతిలో, తర్వాత ప్రజా పరిపాలనలో ఇన్నిట్లలో మంచి ప్రవేశం ఉంటది అన్నమాట ఆ యశోధరకి. సో ఆ యశోధరను ప్రేమించి ఆమెనే ప్రేమిస్తుంది. ఎందుకంటే ఈయనకు లో అంత ఏం అంటే ఆయనకు అన్ని లోటు లేకుండా నడుస్తుంటది కదా. సో యశోధరకి మన సిద్ధార్థుడి యొక్క వ్యక్తిత్వం నచ్చుతుంది. నచ్చి ఆమె వాళ్ళ బంధువుల అమ్మాయి అద్భుతమైన సౌందర్య రాశి, సకల శాస్త్ర కోవిదురాలన్నమాట. సంగీత శాస్త్రంలో, నాట్య శాస్త్రంలో ఇంకా ఆమెకు తెలియనిది అంటే ఏమీ లేనటువంటి అద్భుతమైన స్థితిలో సిద్ధార్థుడిని ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఇద్దరు. 13 సంవత్సరాలు ఇద్దరు కలిసి చక్కగా కాపురం చేస్తారు. ఇంకా సిద్ధార్థుడి పని ఇదే అన్నమాట. పొద్దున్న లేస్తే ఇంకా ఇల్లు హ్యాపీనెస్ తప్ప ఇంకోటి ఉండదు అనమాట. అలాంటి స్థితిలో ఒకసారి ఏమైతుందంటే, ఈమెకు 13 సంవత్సరాల వరకు వీళ్ళకు పిల్లలు పుట్టకపోతే ఆ దేవుడికి మొక్కి ఈ దేవుడికి మొక్కి సరే మొత్తానికి ఆమె 13 సంవత్సరాల తర్వాత గర్భవతి అవుతుంది.
అవగానే రాజ్యం అంతా సంబరాలు జరుపుకుంటారనమాట. ఓం యువరాణి గర్భవతి అయిందని చెప్పేసి. సిద్ధార్థుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆ, వాళ్ళను ఈ సంతోష సమయంలో సిద్ధార్థుడు ఏం చేస్తాడంటే, నేను ఒక్కసారి బయటికి రాజభవనాన్ని దాటి బయటికి నగర పర్యటనకి వెళ్ళొస్తాను అని చెప్పి తన స్నేహితుడు ప్లస్ రథసారథి చెన్నుడు అన్నమాట. చెన్నుడిని పిలిచి, చెన్న పద మనం వెళ్దాం పద, నగర పర్యటనకి వెళ్దాం పద అని చెప్తాడు. చెప్పేసరికి చెన్నుడు అంటాడు, వద్దొద్దు, రాజుగారి పర్మిషన్ లేకుండా మనం బయటికి వెళ్ళలేము, రాజుగారితో చెప్పి వెళ్దాం అంటే, వద్దొద్దు, రాజుగారికి చెప్పకుండా మనం సర్ప్రైజింగ్ గా వెళ్దాము అంటాడు. ఎందుకు రాజుగారికి చెప్పి వెళ్ళాలి అంటే, అంతకు ముందు కూడా ఎప్పుడైనా సిద్ధార్థుడు ఇట్లా నగర పర్యటనకు వెళ్తాను అంటే రాజుగారు ఏం చేసేవాడంటే, ఆయన వెళ్ళినంత అంతా బ్యూటిఫికేషన్ చేయించేవాడు అనమాట. అందంగా అలంకరించి పెంచి, ఆయనకు ఏమైనా అందంగా ఉండే అమ్మాయిలో లేకపోతే అందంగా ఉండే యువకులు ఇలాంటి వాళ్ళే ఎదురుపడేటట్టు చేస్తాడు అనమాట. అంటే లోపల ఎట్లుందో బయట కూడా అట్లనే పెట్టి ఆ క- ఆ ఆ ఆ దూరమే వెళ్ళాలి, మళ్ళీ వెనకకు రావాలన్నమాట. మళ్ళీ వేరే రూట్ లోకి పోవద్దు, ఎందుకంటే ఆయన ఈ రూట్ నే కరెక్ట్ గా పెడతాడు అనమాట. సో అట్లా వెళ్ళి సిద్ధార్థుడు ఏం చేస్తాడంటే, అలా వెళ్ళాడు గనక ఆయనకు బయట కూడా బాగుంది అనుకుంటాడు. లోపల రాజగృహం లోపల ఎట్లుందో నగరంలో కూడా అట్లనే ఉంది, అసలు ఈ ప్రపంచంలో అంతా హ్యాపీగానే ఉన్నారు అనుకుంటాడు అనమాట. అలాంటి సిద్ధార్థుడు ఒక రోజు చెప్ప చేయకుండా, రాజుగారి అనుమతి లేకుండా బయటికి పోదాం, సర్ప్రైజింగ్ గా పోదాం అని చెప్పి చెన్నుడి తోటి కలిసి పద పద అని చెప్పేసేసి తన గుర్రం, ఆ గుర్రం పేరు ఏంటంటే కాంతక. సిద్ధార్థుడి యొక్క గుర్రం పేరు కాంతక. నోట్ చేసుకోండి, ఎప్పుడైనా ఏదైనా క్విజ్ పోటీలలో అడిగితే చెప్పొచ్చు, కాంతక అన్నమాట. సో ఆ గుర్రాన్ని ఎక్కి నగర పర్యటనకు వెళ్తారు ఇద్దరు. వెళ్ళేసరికి ఆ మరి ఏముంది, ఇంకా పెద్ద సింహద్వారం దాటి బయటికి పోయేసరికి ముందే చెప్పలేదు కదా, కాబట్టి ఇక్కడ ఏం అరేంజ్మెంట్లు ఉండవు కాబట్టి అందరూ నార్మల్ గా ఉంటారన్నమాట. పీపుల్ అంతా అది చూసి ఆశ్చర్యపోతుంటారు సిద్ధార్థుడు. ఇదేంటి, ఎప్పుడు వచ్చినా నేను అంత అందంగా ఉండాలి, ఇప్పుడు ఏంటి కామన్ గా ఉన్నారు పీపుల్ అంతా, వీళ్ళు ఎవరు అసలు అని నన్ను అడుగుతుంటే, వీళ్ళంతా మన రాజ్యం ప్రజలు సిద్ధార్థ అని చెప్తాడు అనమాట చన్నుడు. సరే అని అలాగే ముందుకెళ్ళేసరికి అక్కడ ఒక జబ్బుతోటి ఉన్న మనిషి ఉంటాడు అనమాట. చూసి ఏంటి ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు దీంతో ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు ఒక జబ్బు వచ్చింది, అనారోగ్యం వచ్చింది అని చెప్పాడు. ఇంకాస్త దూరం పోయేసరికి వృద్ధులు అన్నమాట, బాగా వంగిపోయిన వృద్ధులు నలుగురు ఎదురు కనపడతారు. అయ్యో ఏంటి వాళ్ళు అట్లా వంగిపోయి ఉన్నారు ఏంటి, ఏంటి మనలాగా లేరు, వాళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు ఏంటి అంటే, అది వృద్ధాప్యం అంటారు సిద్ధార్థ. అందరికి వస్తది, రాజుగారికి వస్తది, నీకు వస్తది, నాకు వస్తది, అందరం లాస్ట్ కి అలా వృద్ధులం కావాల్సిందే అని చెప్తాడనమాట. అనారోగ్యాలు అందరికి వస్తాయి, వృద్ధాప్యము అందరికి వస్తది అని చెప్పి చెప్తుంటే ఆలోచనలు పడుతుంటాడు సిద్ధార్థ. అవునా, నాకు తెలియదే ఇట్లా ఉంటదని, నాకు నాకు ఎప్పుడు తెలియదు అనుకుంటుంటే, కొంచెం దూరం పోయేసరికి కొంతమంది మనుషులు ఒక చనిపోయిన శవాన్ని మోసుకొని ఏడ్చుకుంటూ శ్మశానం దగ్గరికి పోతుంటారు అనమాట. చూసి అయ్యో అదేంటి, వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళంటే, ఏడుస్తున్నారని. ఎందుకు అంటే దుఃఖంతో. అంటే దుఃఖం అంటే ఏంటి అంటే, వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి వాళ్ళంతా ఏడుస్తున్నారు అంటే, అరే అవునా, అట్లా చనిపోతారా మనుషులు అంటే, చనిపోతారు సిద్ధార్థ, నువ్వు నేను అందరం రాజుగారితో అందరం పోతాం అని అంటాడు అనమాట. అంటే వృద్ధాప్యము, అనారోగ్యము, చావులు, ఈ మూడు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, ఇందులో ఎవరికి ఏ మినహాయింపు లేదు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఆలోచనలో పడిపోతాడు, ఇదేంటి, నేనేదో అంత బాగుంది అనుకున్నాను, ఇంత దుఃఖం ఉందా ఆ ప్రపంచంలో, నా అంటే మా రాజ్యం ప్రజలలో ఇంత దుఃఖం ఉందా, మరి నాకెందుకు తెలియలేదు అని చెప్పి ఆలోచనలో పడి ఇంటికి తిరిగి వచ్చినాక కూడా చాలా అన్యమనస్కంగా ఉంటాడు అనమాట. యశోధర తోటి కూడా పెద్దగా ఏం మాట్లాడాడు. ఇది చూసి యశోధర అనుకుంటది, ఏంటబ్బా ఎందుకు ఇట్లా అయిపోయాడు అనుకుంటదిలే గాని, ఆమె ఆమె ప్రెగ్నెన్సీ గోలలో ఆమె ఉంటది కాబట్టి ఆమె కూడా పెద్దగా పట్టించుకోదు అనమాట. ఈ లోపల ఒకరోజు యశోధర డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిందన్న సంగతి తెలుస్తుంది సిద్ధార్థుడికి. పొద్దులు మూట కట్టే ఒక చిన్న బాబుకి జన్మనిచ్చింది తన భార్య అని తెలియగానే చాలా సంతోషపడిపోతాడు. అప్పుడు ఆయన తన కర్తవ్యం ఏంటో తెలుసుకుంటాడు అనమాట. అప్పటి వరకు ఆయన ఈ రాజ్యానికి తనే కదా వారసుడు, తను వెళ్ళిపోకూడదా, వెళ్ళిపోకూడదా అనే ధర్మ సంకటంలో పడతాడు. ఎప్పుడైతే రాహులుడు, సిద్ధార్థుడి కుమారుడు, యశోధర కొడుకు ఈ భూమి మీదకి వచ్చాడో, తను వారసుడు కదా నెక్స్ట్ రాజ్యానికి,
కాబట్టి తను లేకపోయినా ఈ అబ్బాయి ఉన్నాడు కదా వారసుడు అని చెప్పేసేసి రిలాక్స్ అయిపోయి కర్తవ్యాన్ని ఆలోచించుకొని ఇంకా ఆ రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఒక్కసారి వెళ్ళి యశోధర వైపు, బాలుడి వైపు ఒకటే ఒక గ్లాన్స్ అన్నమాట చూసి వెళ్ళిపోతాడు. చంద్రుడిని తీసుకొని తన గుర్రం కాంతకనెక్కి తీసుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళి పొలిమేరలు దాటి బయటికి వెళ్తూ ఉంటే ఆ అప్పుడు ఒక సన్యాసుల బృందం వెళ్తుంటది అక్కడ. ఆ సన్యాసుల బృందం ఎంత ఆనందంగా ఉంటారంటే అసలు చక్కగా పాటలు పాడుకుంటా అంత రిలాక్స్, దాంట్లో వృద్ధులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారన్నమాట గ్రూప్ లా. వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా పాటలు పాడుకుంటూ రిలాక్స్డ్‌గా వెళ్ళిపోతుంటారన్నమాట. అది చూసేసరికి సిద్ధార్థుడికి అదేంటి మనం అక్కడ చూస్తే అట్లుంది, ఇక్కడ చూస్తే ఇట్లుంది అంటే మరి వీళ్ళందరూ సన్యాసులు. వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు సత్యమేంటో తెలుసుకున్న వాళ్ళు. అందుకే వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు సిద్ధార్థ అని చెప్తాడన్నమాట. చెప్పగానే ఓకే. అయితే నేను కూడా సన్యసించాలి అని చెప్పి అప్పుడు గుర్రం దిగి ఆ సన్యాసుల బృందం దగ్గరికెళ్ళి, "మీ బట్టలు నాకిస్తారా? మీ వస్త్రాలు నాకిస్తారా?" అని అడుగుతాడు. అడగగానే వెంటనే వాళ్ళలో సన్యాసులు ఏముంది వాళ్ళకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే కదా! ఏది బాధ ఏముండదు వాళ్ళకి. సరే అని దాంట్లో ఒక సన్యాసి నా వస్త్రాలు నీకిస్తానగానే తన ఒంటి మీద ఉన్నటువంటి యువరాజు దుస్తులేవైతే ఉంటాయో, రాజరికపు దుస్తులేవైతే ఉంటాయో అవి తీసి ఆ సన్యాసికిచ్చేసి, ఆ సన్యాసి ఇచ్చిన కాషాయ వస్త్రాలు తను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత యువరాజులకి ఇట్లా మంచిగా కటింగ్ ఉంటది గదా! 'ఎన్టీ రామారావు' సినిమాలలో మనం జూస్తాం. సో, ఆ కిరీటం పెట్టుకుంటే ఇట్లా ఇక్కడ వరకు జుంపాల జుట్టు అట్లా ఉంటది గదా! శిఖ అంటారనమాట దాన్ని. అప్పట్లో రాజులకు అట్లా ఉండేది. ఆ శిఖను తన దగ్గర ఉన్న ఖడ్గంతోటి ఆ శిఖను కట్ చేసేస్తాడన్నమాట. కట్ చేసేసి అంటే రాజరికానికి సంబంధించిన అన్నిటిని తీసేస్తాడన్నమాట. వస్త్రాలేమో సన్యాసికిచ్చేస్తాడు. ఆ శిఖను ప్లస్ తన మీద ఒంటి మీద ఉన్న నగలను తీసి, ఇవి తీసుకెళ్ళి మూటగట్టి యశోధరకి ఇయ్యమని చెప్పేస్తాడనమాట. తర్వాత తన దగ్గరున్న ఖడ్గం ఏదైతే ఉంటదో, ఆ ఖడ్గాన్ని, గుర్రాన్ని రెండింటిని తీసుకెళ్ళి మహారాజు గారికి అప్పజెప్పమంటాడు. ముగ్గురికి 3 వస్త్రాలేమో సన్యాసికిచ్చేశాడు. నగలు అండ్ శిఖ యశోధరకిచ్చేయమంటాడు. ప్లస్ ఖడ్గము అండ్ గుర్రాన్ని రాజుగారికి ఇచ్చేయమంటాడనమాట. ఇచ్చేసి సిద్ధార్థుడు వెళ్ళిపోయాడు. సన్యాసులలో కలిసేసి ఆయన సత్యాన్వేషణ మార్గాన్ని ఎతకడానికి వెళ్ళిపోయాడు. తన ప్రజలందరి, భూమి మీద ఉన్న ప్రజలందరి యొక్క దుఃఖాన్ని నివారించడానికి మార్గాన్ని కనుగొనడానికి వెళ్ళాడు అని చెప్పి చన్నుని పంపించేస్తాడు. ఇంకా తను ఆ రాత్రి నిషీధులో కలిసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన సిద్ధార్థుడు 6 సంవత్సరాల పాటు అందరి గురువుల దగ్గరికెళ్తాడు. ఈ గురువు చెప్పింది వింటాడు, ఆ గురువు చెప్పింది వింటాడు. ఒక గురువేమో ఫుడ్డే లేకుండా నువ్వు సాధన చేయమంటాడు. చేస్తాడు. ఏం పెద్ద దాంట్లో ఫలితం ఉండదు. దుఃఖ నివారణ కనపడటం లేదు ఆయనకు దాంట్లో. తర్వాత ఇంకొక గురువేమో ఒంటి కాళ్ళ మీద నిలబడి అట్లనే ఉండమంటాడన్నమాట. కాయకల్ప సాధనలంటారు అవన్నీ కూడా. అది చేయమంటాడు. అట్లా కూడా చేస్తాడు. అయినా గాని దాంట్లో ప్రజల దుఃఖం నివారణ చేయడానికి నేనెందుకు ఒంటి కాళ్ళ మీద నిలబడాలో అర్థం కాదనమాట ఆయనకి. అట్లా ఎంతో మంది గురువులు చెప్పిన ఎన్నో రకాల సాధనలు 6 సంవత్సరాల పాటు, అంటే ఎంత ఓపిక చూడండి. ఎంత సహనంతో చేసుంటాడు చూడండి. అంతటి సహనం మనం కూడా అలవర్చుకోవాలన్నమాట. సిద్ధార్థుడు నడిచిన ప్రతి అడుగు మనం చూసి నేర్చుకోవాల్సిందే దాంట్లో. ఓకే. సో, హ్మ్. సిద్ధార్థుడు ఆహ్, అయితే అట్లా ఆహ్, 6 ఏళ్ళు తపస్సులు చేసి 6 ఏళ్ళు సాధనలు చేస్తాడు. రకరకాల సాధనలు చేస్తాడు. 6 ఏళ్ల తర్వాత కూర్చొని ఒకసారి మళ్ళా సింహావలోకనం చేసుకుంటాడు. నేనెందుకొచ్చాను బయటికి? ఈ 6 ఏళ్లలో నేను సాధించిందేంటి? ఏం సాధించలేదు. దుఃఖ నివారణ మార్గం అయితే నాకు కనపడడం లేదు. ఏమైనా నా ఒళ్ళంతా హూనమైతుంది తప్ప గాని, ప్రజల దుఃఖం అయితే పోవడం, నా దుఃఖమే పోవడం లేదు. వేరే వాళ్ళ దుఃఖం సంగతేంటి? కనుక ఇది కాదు నేను చేయాల్సింది. నా స్వంత దారి నేను వెతుక్కుంటాను. వీళ్ళందరి దారులు కరెక్ట్ కావు. ఏది గూడా నన్ను కంప్లీట్‌నెస్‌కి తీసుకపోవటం లేదు అని చెప్పి ఏం చేస్తాడంటే వెళ్ళి, అప్పటికి ఆయనకు చుట్టూ ఓ నలుగురు శిష్యులు కూడా చేరతారన్నమాట. ఆ నలుగురు శిష్యులను ఎంటేసుకొని వెళ్ళి బుద్ధగయ, మన బీహార్ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం.
బుద్ధగయ్య. ఆ బుద్ధగయ్యలో ఉన్నటువంటి ఒక రావి చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. బనియన్ ట్రీ. ఆ చెట్టు కింద కూర్చుని ఇంకా కళ్ళు మూసుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తూ అట్లాగే ఉంటాడు. ఆయనకి ఇంక అసలు నేను అసలు ఏం చేస్తున్నా, అసలు నేను ఆ లైఫ్ అంటే వదిలిపెట్టి ఈ లైఫ్ నాకు నచ్చటం లేదు. నేను వచ్చిన పని పూర్తి కావడం లేదు. ఏం చేయాలి అసలు? అసలు నేను లైఫ్ మీద విరక్తి పుడుతుంటదనమాట ఆయనకు. ఒక రకమైన నిర్వేదం ఏర్పడతది. ఏర్పడి అసలు నేను తిండి మానేసేస్తా. ఏది మానేసేస్తా కూర్చుంటా. ఏదో ఒకటి నేను అనుకున్న లక్ష్యం చేరేంత వరకు అసలు తిండి, నిద్రాహారాలు మానేసి కూర్చుంటా అని కళ్ళు మూసుకొని గమ్మున కూర్చుంటాడనమాట. అలా కొన్ని రోజులు కూర్చోంగా ఆయనకేమైపోతాడంటే మొత్తం శుష్కించిపోతాడు మనిషి. కంప్లీట్ డీహైడ్రేట్ అయిపోతాడు. ఫుడ్ ఉండదు గనక మొత్తం బక్కగా అయిపోతాడు. సన్నగా అయిపోతాడనమాట. అయిపోయి ఆయన పొట్ట పోయి వీపుకు అతుక్కపోతదనమాట. అసలు మనిషి ఉన్నాడా? బ్రతికున్నాడా? లేడా? అన్నట్టు తయారైపోతాడనమాట. చెట్టు కింద అట్లాగే కూర్చొని ఉంటాడు. అయితే ఆ రోజులలో ఏం ఆచారం ఉండేదంటే ఇట్లా గుళ్ళు, గోపురాల కంటే ఎక్కువ చెట్లను పూజించేవాళ్ళు వాళ్ళు. వనదేవతల అనుకోని వనదేవతల్లాగా వాళ్ళని భావించి చెట్లను పూజిస్తూ ఉండేవాళ్ళనమాట. ఆ క్రమంలో ఆహ్, బుద్ధగయ గ్రామంలో సుజాత అనే ఒక స్త్రీమూర్తి ఉంటది. ఆమెకు చాలా కాలం పిల్లలు పుట్టకపోయేసరికి వెళ్లి ఆ వనదేవతలకు మొక్కుకుంటది. నాకు బిడ్డ పుడితే నేను మీకు పాయసాన్ని సమర్పిస్తా అని చెప్పి మొక్కుకున్నందుకు ఆమెకు సరే బా ఒక బిడ్డ పుడతాడు. దాంతోటి ఆమె మళ్ళీ వెళ్లి ముక్కు తీర్చుకుందామని పాయసాన్ని వండుకొని తీసుకెళ్ళి ఆ బుద్ధగయాలో ఉన్నటువంటి ఆ రావి చెట్టుకి పాయసాన్ని సమర్పించుదామని తీసుకెళ్ళేసరికి ఆమె ఏ చెట్టుకైతే సమర్పించుదాం అనుకుందో, ఆ చెట్టు కిందే బుద్ధుడు కూర్చొని ఉంటాడనమాట. చూసేసరికి పాపం ప్రాణం ఉందా? పోయిందా? అన్నట్టు బక్కగా అయిపడి ఉంటాడనమాట. అతన్ని చూడంగానే ఆమెలో ఒక మాతృ హృదయం పొంగిపోతదనమాట. అయ్యో! బిడ్డ పాపం ఎన్నాళ్ళయిందో ఆహారం తిని అని చెప్పేసేసి. ఆ చుట్టూన్న నలుగురు, ఐదుగురు శిష్యులున్నారు కదా! వాళ్ళక్కడ కూర్చొని చూస్తుంటారు. ఇంకా ఈ బుద్ధుడు కనుక్కుంటాడు ప్రపంచాన్నంతటిని మనం ఏకం చేసేద్దాం అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తుంటారనమాట. బుద్ధుడు సాధనలో విజయాన్ని సాధించాలని. ఈ లోపల ఈ సుజాత వచ్చి అతన్ని చూడంగానే మాతృహృదయం పొంగిపోయి, అయ్యో! బిడ్డ ఆకలితోటి ఇదైపోతున్నట్టున్నాడు అని చెప్పి, నాయన కొంచెం ఏమన్నా తినయ్యా అని చెప్తది. అప్పుడు బుద్ధుడు అంటాడు, లేదమ్మా నేను ఒక లక్ష్య సాధన కోసం నేను ఇట్లున్నాను. అది అది తెల్ ఆ సాధించుకునేంత వరకు నేనేమి తినను అంటాడు. అంటే ఆమె అంటది, "నువ్వు లక్ష్యాన్ని సాధించడానికైనా నీకు ఈ శరీరం ఉండాలి కదా! శరీరమే నీకు ఆధారం. ఇది చనిపోతే ఇంకా నువ్వు ఏ లక్ష్యాన్ని చేరుతావు? ఏం చేస్తావు నువ్వు? వేస్ట్ కదా! ఫస్ట్ ఫస్ట్ నీ శరీరాన్ని చక్కగా చూసుకో" అంటాడు. అంటే శరీరాన్ని గౌరవించాలి అన్న సంగతి మనం సుజాత దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఆమె చెప్తది, "నీ శరీరం కరెక్ట్‌గా ఉంటేనే నువ్వేమన్నా సాధించగలుగుతావు. కాబట్టి నువ్వు శరీరాన్ని చక్కగా పోషించుకో" అని చెప్పి పట్టు ఈ పాయసం తిను అని చెప్పి ఆమె ఒక తల్లిలాగా బుద్ధుడికి పాయసం తినిపిస్తదనమాట. తినిపించేసరికి బుద్ధుడికి ఆ పాయసం ఒక 2 గుటకలు తినేసరికి లేచొచ్చినట్టు అయితదనమాట. అయ్యి ఇంకా అప్పుడు ఆ తల్లికి కృతజ్ఞతలు తెలిపి మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఈ లోపల పక్కనున్న శిష్యులుంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే, అయ్యో! ఈ బుద్ధుడు ఏదో కనుక్కుంటాడు అనుకుంటే ఈయనేంటబ్బా పాయసం తినేసేసి మొత్తం ఆహ్, దీక్షనంతటిని భంగం చేసేసాడు. ఈయన దగ్గరుంటే మనకేమొస్తది? మనం పోదాం పద మనది మనం కనుక్కుందాం అని చెప్పి వాళ్ళెళ్ళిపోతారు ఆయన్ని వదిలిపెట్టి. ఇక ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ బుద్ధుడేంట ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, అసలు నా జీవితానికి ఆధారం నా శ్వాస. కాసేపటి ఉంటే ఈ శ్వాస పోయేది. కదా! కరెక్టే. ఈ శ్వాస అసలు దీని పుట్టుకేంటి? దీని మూలమేంటి? దీన్ని పట్టుకొని నేను ప్రయాణం చేస్తాను అని ఆనాపానసతి ఉచ్ఛ్వాస, నిశ్వాసలతోటి కూడుకొని ప్రయాణం చేస్తుంటాడనమాట. లోపలికొస్తుంటుంది, బయటకెళ్తుంది, లోపలికొస్తుంది. దాంతో పాటే తిరుగుతూ ఉంటాడనమాట. అప్పటికి రాత్రయితది. మొదటి జాము అయ్యేసరికల్లా ఆనాపానసతి ధ్యానాన్ని చేసి అంటే అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే ఆయన యొక్క బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి అంతరంగ విశ్వశక్తి ఆయన శరీరం అంతా నిండిపోతదనమాట. ఫుల్ ఎనర్జిటిక్ అయిపోతాడు. ఫస్ట్ జామ్ గడిచే వరకు విశ్వశక్తితోటి నిండిపోతాడనమాట. సెకండ్ జాము గడిచేసరికల్లా ఆ విశ్వశక్తి మంచిగా నిండిపోయేసరికనే దివ్యచక్షు ఓపెన్ అయిపోతది.
దివ్యచక్షు ఓపెన్ అయ్యేసరికల్లా తెరుచుకునేసరికల్లా ఆయనకు తన అనేక గత జన్మలన్నీ చూసుకుంటాడు అనమాట. అలా చూసుకున్న వాటినే జాతక కథలు అనే రూపంలో ఇప్పుడు అజంతా ఎల్లోరా గుహలలో ఆమ్, లేకపోతే ఎక్కడ బుద్ధుడి జాతక కథలు, బుద్ధుడి యొక్క కథల గురించి ఏది ఉన్నా సరే దానిని ఇవే అన్నమాట. ఆయన తన సొంతంగా తన యొక్క అనేక వందలాది జన్మలను చూసుకున్న స్టోరీస్ అన్ని అలా రాసేశారనమాట వాళ్ళ బుద్ధుడి జాతక కథలని. మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లోరా గుహలలో మనం గోడల మీద చూడొచ్చు. అప్పట్లో వాళ్ళంతా న్యాచురల్ కలర్స్ తోటి పెయింట్ చేస్తున్న కథలు అనమాట అవన్నీ కూడా. సో ఆ బుద్ధుడి యొక్క జాతక కథల రూపంలో తను అంటే తన యొక్క జన్మ పరంపరనంతా చూసుకున్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట. ఒక జన్మలో ఒక పని చేస్తే దాని యొక్క కర్మ సిద్ధాంతం ఇంకో జన్మలో మళ్ళీ రివర్స్ వచ్చి కొడుతుంది. దానివల్ల నా యొక్క జన్మలన్నీ పెరుగుతున్నాయి. అంటే ఈ దుఃఖానికి ఇక్కడ మూలం ఉంటే ఇంకెక్కడో దాని యొక్క ఫలితం అందుకుంటున్నా. అంటే ఈ దుఃఖానికి మూల కారణం జన్మ పరంపరా చక్రం అని తెలుసుకుంటాడు అనమాట. ఈ చక్రం ఎక్కడ కట్ అయితే అక్కడ దుఃఖం అనేది ఎండ్ అయిపోతుంది అని అర్థమైపోతుంది ఆయన. అట్లా రెండో జామ్ పూర్తి అయ్యేసరికల్లా తన జన్మ పరంపరను అంతా చూసుకుంటాడు. ఒక జన్మలో ఏనుగులాగా, ఒక జన్మలో గుర్రం లాగా, ఒక జన్మలో ఆవులాగా, ఒక జన్మలో లాగా, ఒక జన్మలో రాజులాగా, ఒక జన్మలో బంటులాగా. భూమి మీద ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తేసేస్తాడు అనమాట ఆయన. అన్ని చక్కగా రీలేసుకో 3D పిక్చర్లు చూసుకుంటాడు అనమాట. అన్ని చూసుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ అజ్ఞానం వల్లనే జన్మ పరంపర అనేది నడుస్తోంది. ఎక్కడైతే అజ్ఞానం మనం అంతం చేస్తామో అక్కడ ఆ సైకిల్ కట్ అయిపోతుంది సంగతి తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకున్న తర్వాత మూడో జాము వచ్చేసరికల్లా ఆయనకు ఈ దుఃఖానికి మూల కారణం జన్మ పరంపరా చక్రం అని తెలిసిపోతుంది అనమాట. మూడో జాము వచ్చేసరికల్లా ఈ జన్మ పరంపరా చక్రంలోంచి ఎలా బయటపడాలి అన్న సంగతి తెలుసుకుంటాడు అనమాట. ఫస్ట్ జామ్లోనేమో ముందు తను ఆత్మ విశ్వశక్తితోటి స్ట్రాంగ్ చేసేసుకుంటాడు. సెకండ్ జామ్ కల్లా దివ్యచక్షు ఓపెన్ అయ్యి జన్మ పరంపరా చక్రం చూసుకుంటాడు. మూడో జామ్కి ఆ జన్మ పరంపరా చక్రానికి మూలం దుఃఖం అదే దుఃఖానికి మూలం ఈ జన్మ పరంపరా చక్రం అనే చెప్పి అనాలసిస్ చేసుకుంటాడు. నాలుగో జామ్ వచ్చేసరికల్లా ఆ జన్మ ఆ దుఃఖంలోంచి బయటపడే మార్గం తెలుసుకుంటాడు అనమాట. ఫస్ట్ జన్మ పరంపర తెలుసుకున్నప్పుడు ఆయనకు తెలుస్తుంది అనమాట 4 ఆర్య సత్యాలు, 4 నోబుల్ ట్రూత్స్ అంటారు వాటిని. 4 ఆర్య సత్యాలు తెలుసుకుంటాడు. అవేంటంటే దుఃఖం అంతటా ఉంది. నంబర్ 1 నోబుల్ ట్రూత్ అనమాట. ఏదో మా ఇంట్లోనో ఉందో, పక్కింట్లోనో ఉందో, లేకపోతే నాకే ఉంది, బై మీ అనుకుంటుంటాం అప్పుడప్పుడు. నాకే ఎందుకు వస్తున్నాయి ఇట్లా, నాకే వస్తాయా కష్టాలు, అందరికి వస్తాయా, బై మీ సిండ్రోమ్ అంటారనమాట. కనుక దుఃఖం అందరికీ ఉంది ఏదో ఒక రూపంలో. కొందరికి డబ్బు ఉందని దుఃఖం, కొందరికి డబ్బు లేదని దుఃఖం, కొందరికి పెద్ద ఇల్లు ఉందని దుఃఖం, కొందరికి చిన్న ఇల్లు ఉందని దుఃఖం, కొందరికి అసలు ఇల్లే లేదని దుఃఖం. అసలు అసలు దేనికి ఎందుకైనా దుఃఖమే ఉంటది అనమాట. పెద్ద ఉద్యోగం ఉందని ఒకరికి దుఃఖం అయితే అసలు ఉద్యోగమే లేదని ఇంకోళ్ళకి దుఃఖం, పిల్లలు ఉన్నారని ఒకళ్ళకి దుఃఖం అయితే పిల్లలు లేరని ఒకళ్ళకి దుఃఖం. సో ప్రతిదీ దుఃఖానికి హేతు అవుతుంది అనేది ఫస్ట్ నోబుల్ ట్రూత్. తర్వాత దుఃఖానికి కారణం తృష్ణ, గ్రీడీనెస్, మితిమీరిన కోరికలు. అదే దుఃఖానికి కారణం ద సెకండ్ నోబుల్ ట్రూత్. థర్డ్ నోబుల్ ట్రూత్ ఏంటంటే ఈ గ్రీడీనెస్ కి కారణం అజ్ఞానము, అవిద్య. అంటే విద్య లేనితనం అనమాట. ఏం విద్య? బిఏ, ఎంఏ, PhD డిగ్రీలు కాదు. ఆత్మ విద్య అనేది లేకపోవడం వల్ల మనకు ఈ దుఃఖం వస్తుంది అన్న సంగతి తెలుస్తుంది అన్నమాట. ఈ అత్యాశ అనేది ఎందుకు వస్తుందంటే మనలో ఆత్మ విద్య అనేది లేదు కాబట్టి మనలో ఈ గ్రీడీనెస్ అనేది వస్తుంది, ఆశ అనేది వస్తుంది. ఆశ ఉండడం కరెక్టే, అత్యాశ ఉండడం అనేదే మనకు నెక్స్ట్ ఇంకో జన్మకు బీజం పడిపోతుంది అనమాట. ఈ జన్మలో మనం ఒక కారు ఉంది, అరే నాకు BMW కావాలి కావాలి కావాలనుకోండి, అట్లనే చనిపోయాం అనుకోండి, మళ్ళీ జన్మకు మళ్ళీ BMW కోసం పుట్టాల్సి వస్తుంది అనమాట. ఇట్లా ఏదైనా సరే మనం ఇక్కడ బీజం వేస్తే దీనికోసం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. సో ఈ అత్యాశ అనేది జన్మ పరంపరకు అవిద్య అనేది అత్యాశ వల్ల అవిద్య వల్ల అత్యాశ ఉంది అని తెలుసుకుంటాడు అనమాట. ఈ అవిద్య అనేది ఎట్లా పోతుందంటే అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా అవిద్య అనేది పోతుంది అని తెలుసుకుంటాడు అనమాట.
అంటే ఫస్ట్ దుఃఖానికి కారణం తెలుసుకుంటాడు. ఫస్ట్ దుఃఖం ఉందని తెలుసుకుంటాడు. తర్వాత దుఃఖానికి కారణం తెలుసుకుంటాడు. తర్వాత దుఃఖం కారణానికి నివారణ తెలుసుకుంటాడు. నివారణ తెలుసుకున్న మరు నిమిషం ఆయన ఫేస్ అంతా వెలిగిపోతుంది అనమాట. అంటే మనం ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకుంటే ఎంత రిలాక్స్ అయిపోతాం, ఎంత ఫుల్ ఫోకస్ వచ్చేస్తుంది కదా, మా రిలాక్స్డ్ అని చెప్పేసి. అట్లా దుఃఖానికి నివారణ మార్గం తెలుసుకునేసరికి ఆయన వెలిగిపోతాడు అనమాట. ఎన్లైటన్మెంట్ అంటారు దాన్ని. విద్య జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతాడు. వెలిగి ఓకే ఇదన్నమాట అసలు దుఃఖానికి కారణం అని చెప్పి వీటిని అన్నింటినీ నేను తెలుసుకుని బుద్ధుడిని అని అప్పుడు తెలుసుకుంటా. అప్పుడు తనను తాను సిద్ధార్థుడిగానే అనుకుంటాడు. ఎప్పుడైతే తన బుద్ధిని తను గుర్తించుకుంటాడు, నేను బుద్ధుడిని అని తెలుసుకున్న తర్వాత వెంటనే తెలుసుకున్నా కదా, ఇంకా మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోయి మళ్ళీ నా రాజ్యాన్ని నేను చూసుకుందాం అనుకోలేదు. ఆయన ఉంది కదా రెడీగా రాజ్యం, పోయి హ్యాపీగా రాజ్యాన్ని ఏలుకుందాం అనుకోలేదు. నేను తెలుసుకున్న ఈ యొక్క నోబుల్ ట్రూత్స్ ని, అష్టాంగ మార్గాన్ని అందరికీ తెలియజేస్తా నేను. ఎందుకంటే నేను ఎంత దుఃఖపడ్డా, ఇంత కష్టపడి నేను తెలుసుకున్నా ఇవన్నీ. అందరూ కూడా ఇంత కష్టపడి ఎందుకు తెలుసుకోవాలి? నేను చెప్తే వాళ్ళు పాటించేస్తారు కదా, పాటిస్తే వాళ్ళు రిజల్ట్ పొందుతారు కదా. కాబట్టి నాకు తెలిసిన యొక్క ఈ విద్యను నేను అందరికీ తెలియజేస్తాను, సత్యాన్ని అందరికి తెలియజేస్తానని బయలుదేరతాడనమాట. బయలుదేరి ఆ 4 శిష్యులు ఎవరైతే తనను వదిలిపెట్టిన వాళ్ళని కలుసుకుంటాడు, వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత ఇంకా మొత్తం 80 సంవత్సరాలు వచ్చేంత వరకు తిరుగుతాడు అనమాట. తిరిగి తన యొక్క బోధనలను అందరికీ అందజేస్తూ ఎంతో మంది రాజకుమారులను, రాజులను, మహారాజులను, అశోక చక్రవర్తి మనం చిన్నప్పుడు పాఠాలలో చదువుకున్నాం. ఆయన కూడా బుద్ధుడి యొక్క బోధనల ద్వారానే ఆయన రాజ్య కాంక్షను వదిలేసి శాంతి కాముకుడిలాగా మారిపోతాడు అనమాట అశోక చక్రవర్తి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమందో, అంగుళీమాలుడు అనే ఒక కిరాతకుడిని మార్చేస్తాడు, బింబిసారుడు అనే రాజు, వీళ్ళందరూ కూడా బుద్ధుడి బోధనలతోటే తమను తాము తెలుసుకుని తమ యొక్క జీవితాలను హ్యాపీగా పెట్టుకున్నారు అనమాట. సో తమ ప్రజలను కూడా చక్కగా పరిపాలించుకున్నారు వాళ్ళు. సో ఈ యొక్క బుద్ధుడి యొక్క ఈ బోధనలనే మనం టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అంటాం అనమాట. దాంట్లో మనం ఇందాక నోబుల్ ట్రూత్స్ తెలుసుకున్నాం. దుఃఖం అంతటా ఉందనేది ఫస్ట్ నోబుల్ ట్రూత్. దుఃఖానికి కారణం గ్రీడీనెస్, గ్రీడీనెస్ కి కారణం అవిద్య అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం అనేది మనకు అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా పోతుంది. అష్టాంగ మార్గం అంటే ఏంటంటే సరి అయిన మాటలు, ఫస్ట్ సరి అయిన ఆలోచనలు కదా. మరి సరి అయిన మాటలు లేకపోతే ఎన్ని ఫైటింగ్స్ అవుతాయి, ఎన్ని జన్మలు కంటిన్యూ అవుతాయో మనకు అర్థమైతేనే ఉంటది కదా. సో మాట మీద ధ్యాస, పత్రిక అదే చెప్తారనమాట, మాట మీద ధ్యాస. జీసస్ క్రైస్ట్ కూడా అదే చెప్తారు, వాట్ గోస్ ఇంటూ యువర్ మౌత్ ఇట్ డజంట్ డిప్లీట్ యువర్ లైఫ్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు. లోపలికి పోయేది నిన్నే చెడగొడుతుంది, కానీ నీ నుంచి బయటకు వచ్చేది అందరినీ చెడగొడుతుంది, చుట్టూన్న వాళ్ళందరినీ చెడగొడుతుంది. కాబట్టి మాట మీద ధ్యాస, మాట బంగారం లాగా ఉండాలి. మాట్లాడడం చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి, అంతేగాని తెలిసి తెలవక మాట్లాడద్దు. సో సరి అయిన మాటలు మనం మాట్లాడితే ఎదుటి వాళ్లకు చక్కగా ఒక హ్యాపీనెస్ రావాలి, అంతేగాని మాట్లాడితే శూలం వచ్చినట్టు ఉండకూడదు అన్నమాట. సో సరి అయిన మాటలు, సరి అయిన ఆలోచనలు. ఏ ఆలోచన చేసినా మనం నెగటివ్, పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు, డిజాస్టర్స్ అంతకంటే కాదు. డిజాస్టర్స్ ఆలోచనలు ఉంటాయి కదా, మనం కారు కొన్నాం అనుకోండి, కొత్త కారు, ఎంతో కష్టపడి ఎంతో అప్పు బ్యాంక్ లోన్ తీసుకొని అదో ఏదో ఎన్నో సంవత్సరాల కలతో చేసుకుంటాం. వెంటనే అనిపిస్తుంది ఈ కార్లో పోతే యాక్సిడెంట్ అవుతుందో ఏమో, ఇటువంటి దగ్గరపోతే ఆలోచన కదా. సో అలాంటి ఆలోచన విధానం ఉండకూడదు. పరీక్ష రాస్తాం, ఎంతో సంవత్సరం అంతా చదివి ఫెయిల్ అయితే ఎట్లా, ఇది ఆలోచిస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిజాస్టర్స్, వినాశకరమైన ఆలోచనలు అనమాట. ఇక వాళ్ళు ఆలోచించినంటే సర్వనాశనమే. సో నెక్స్ట్ నెగటివ్ ఆలోచనలు అంటే కీడించి మేలొచ్చడం. ఏం కొన్నా ఒకటే, అంటే
ప్లాట్ కొంటున్నాం అంటే అమ్ముతే ఎంత వస్తుంది అని కొంటాం, అంతేగాని అయ్యో దీనికి ఇల్లు కట్టుకుందాం హ్యాపీగా ఉందాం అని ఉండదు. అమ్ముతే ఎంత వస్తుంది. సో ఇలాంటివన్నీ నెగటివ్ ఆలోచనలు అనమాట. తర్వాత పాజిటివ్ ఆలోచనలు, ఓకే మంచి జరుగుతుంది అంతే, అంట మంచి జరగాలి జరుగుతుంది ఇంతవరకే ఉంటాం అనమాట. ఇంకొకటి ఫైనల్ ఏంటంటే మిరాక్యులస్ ఆలోచన విధానం. ఉడత కుంభస్థలమే అనమాట. మనం ఒక థాట్ పెట్టినామంటే అదే తీరాలి, లేదంటే అసలు వేరే నో అదర్ ఎక్స్క్యూజ్ అనమాట. అంత ఖచ్చితంగా ఉండాలన్నమాట. మిరాక్యులస్ ఆలోచన విధానం అంటారు దాంట్లో. పత్రిక చూడండి, ఏదైనా సంకల్పం పెట్టిందంటే అది ఆపకుండా ఉంటుందా? అసలు ఒక్క మనిషి 30 సంవత్సరాలలో ప్రపంచానంతా ధ్యానమయం చేయడానికి కంకణం కట్టుకోవడం అంటే మామూలు విషయమా? ఇంత గొప్ప ఆలోచన అది కదా. ఈరోజు చూడండి, అమెరికాలో పిరమిడ్లు, వియత్నాంలో పిరమిడ్, బాలీలో పిరమిడ్, మరి ఆంధ్రప్రదేశ్లో అయితే మన భారతదేశంలో అయితే చెప్పనే అవసరం లేదు, అడుగడుగున పిరమిడ్సే కదా. ఒకసారి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ ఎక్కి చూడండి ఎక్కడన్నా, ఒక ఏపీలో ఒక ఊర్లో పోయి బిల్డింగ్ పైన చూస్తే అన్ని పిరమిడ్లే కనపడతాయి మనకు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఒకసారి నేను గుంటూరు జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ ఒక హైయెస్ట్ వాళ్ళ అపార్ట్మెంట్ లో నిలబడి ఎన్ని పిరమిడ్లు కనిపిస్తున్నాయి. అసలు చూసి అన్ని మన వాళ్ళ ఇల్లే కదా అని ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అనమాట. సో అంటే ఒక్క మనిషి ఆలోచన కొన్ని వేల పిరమిడ్లను కనిపించింది. ఒక్క మనిషి ఆలోచన కొన్ని లక్షల మంది జీవితాలను మార్చింది. ఒక్క మనిషి ఆలోచన కొన్ని కోట్ల మంది జీవితాలలో ధ్యానాన్ని పరిచయం చేసింది. ఎంత అద్భుతమైనది కదా. అలా ఉండాలి ఆలోచన అంటే. రోజుకు 1,00,000 మంది వచ్చి ధ్యానం చేసుకోవాలి అని కడతాళ్ళ సార్ సంకల్పం పెడితే డిసెంబర్లో వచ్చి 1,00,000 మంది ధ్యానం చేసుకున్న రోజులు ఉన్నాయా లేవా? అలా ఉండాలన్నమాట. సో మిరాక్యులస్ ఆలోచన విధానం అంటారనమాట. మిరాక్యులస్ మాటలు ఉండాలి, మిరాక్యులస్ ఆలోచన విధానం ఉండాలి. తర్వాత సరి అయిన జీవనోపాధి. అంటే మనం ఏదైనా ఉద్యోగం చేస్తే, అదే మనం అంటే శాకాహారులం పోయి నేను చికెన్ షాప్ పెట్టుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే ఆ ఒక జీవిని చంపి ఆ యొక్క దాని మీద నువ్వు వ్యాపారం చేసి నీ కుటుంబాన్ని పోషించడం కంటే ఆ కుటుంబాన్ని పస్తులు పంట పెట్టి సరిపోతుంది కదా, ఏం పర్వాలేదు కదా. సో అలాంటి సరి అయిన జీవనోపాధి ఉండాలన్నమాట. జంతువుల కళేబరాలను తెచ్చి వాటిని వాష్ చేసి క్లీన్ చేసి దాంతో బ్యాగులు కుట్టి లెదర్ బ్యాగ్స్ అమ్మడం. అసలు ఏది కూడా ఇంకొక జీవిని హింసించేటువంటి వ్యాపారాలు చేయొద్దు. ఇంకొకరిని మోసం చేసి మనం పైకొద్దాం అనుకునేటువంటి జీవనోపాధులు మనకొద్దు. కాబట్టి సరి అయిన జీవనోపాధిని ఎంచుకోమంటాడు అనమాట బుద్ధుడు. తర్వాత సరి అయిన దృక్పథాలను ఏర్పరచుకోండి. అంటే మన యాటిట్యూడ్స్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. కరెక్ట్ వే ఆఫ్ యాటిట్యూడ్స్ ఉండాలన్నమాట. తర్వాత సరి అయిన నడవడిక, మన క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన నడవడిక అనేది కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా తప్పటి అడుగులు, తప్పుడు విషయాలలో మనం తలదూర్చొద్దు అనమాట. పత్రికారు ఎంత అద్భుతంగా చెప్తారంటే, దేశం మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా ధ్యాన ప్రచారం చేస్తాము మనము అన్నప్పుడు ఒకసారి పత్రిక చెప్పారనమాట. మనం ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పిరమిడ్ మాస్టర్ మాట్లాడని అవసరం లేదు మేడం, పిరమిడ్ మాస్టర్ లైఫ్ షుడ్ టాక్ అని చెప్పింది. అసలు ఎంత అద్భుతమైన విషయం. మన నడవడికే ఒక టీచింగ్ అని కావాలి అక్కడ. అంతేగాని మన నోరు తెచ్చుకొని ఓన్ గంట సేపు చెప్పక్కర్లేదు అక్కడ. మన వ్యవహారం, మనం ఎట్లా సిచ్యువేషన్ లో మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, దట్ ఈస్ అ వెరీ బిగ్ టీచింగ్ టు దెమ్. ఒక పిరమిడ్ మాస్టర్ లైఫే బిగ్ టీచింగ్ వాళ్ళ. అంతేగాని వాళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళ లైఫే పెద్ద టీచింగ్ అనమాట. సో పత్రికను చూసి మనం ఎన్ని నేర్చుకుందాం. పత్రిసారి ఏమన్నా కూర్చొని ఒక గంటలు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పారు కదా. పత్రిసారి చూసి మనం నేర్చుకుంటాం కదా. ఈ రోజు అసలు మనం ఎప్పుడు ప్రతి అడుగు జీవితంలో ప్రతి కార్నర్ లో పత్రికారు మనకి ఎందుకు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనకు వంటలు చేసుకున్న పత్రిసారి గుర్తొస్తారు, పుస్తకాలు చదువుతున్న పత్రిసారి గుర్తొస్తారు, మరి ఎవరితో మాట్లాడుతున్నా, వ్యవహారాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా పత్రిసారి ఎందుకు గుర్తొస్తారంటే పత్రిసారి అంత పర్ఫెక్ట్ గా చూపించారు వాళ్ళ లైఫ్ ని మనకు. సో 18 ఆదర్శ సూత్రాలను తూచా తప్పకుండా పాటించే పిరమిడ్ మాస్టర్ ఎవరయ్యా అంటే పత్రికారే. ఓకే, మనందరం కూడా పాటిస్తే మనం కూడా పత్రికారు అంతటి వాళ్ళం అవుతాం. మనకు పత్రికారే లక్ష్యం, ఇంకోటి
ఇక్కడ లక్ష్యం. సో సరి అయిన నడవడిక అంటే సరి అయిన క్యారెక్టర్ అనేది మనకు ఉండాలి. తర్వాత సరి అయిన రైట్. సో ఐ విల్ గివ్ యూ ద లిస్ట్. సో ఇవన్నీ కూడా బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గం అన్నమాట. 8 రకాల 8 ఫోల్డెడ్ పాత్ అంటారు దీన్ని. సో ముఖ్యంగా మనం మాటలు, ఆలోచనలు, జీవనోపాధి ఇవన్నీ చెప్పుకున్నాము. సో ఇది బుద్ధుడి యొక్క టీచింగ్స్. దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయతను గనక మనం కరెక్ట్ గా తెలుసుకున్నప్పుడు ఇవి ఇవి పాటించడం మనకేం కష్టమేం కాదు. ఇవన్నీ కూడా చేస్తున్న పనినే కొంచెం లిటిల్ బిట్ రిఫైన్ చేసుకొని మనం పాటించుకుంటూ పోతే బుద్ధుడు ఏదైతే దుఃఖంలోంచి బయటకు వస్తామని చెప్పాడో ఆ దుఃఖరాహిత్య స్థితిలో మనం రాగలుగుతాం అన్నమాట. ధ్యానంలోకి రాగానే మనం ఫస్ట్ ఎందుకు మనము మన లైఫ్ కొంచెం 40 డేస్ మెడిటేషన్ చేసిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది మనకు. గొంగళి పురుగు నుంచి, క్యాటర్ పిల్లర్ నుంచి బటర్ఫ్లై మనమే ట్రాన్స్ఫార్మ్ అయినట్టు మనకే తెలుస్తుంటది. ఎందుకు తెలుస్తుంది? 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ లోనే మన లోపల అంత గొప్ప మార్పులు ఎందుకు వస్తాయి? మనస వాచ కర్మణ, మాటలలో మార్పు వస్తుంది, ఆలోచనలలో మార్పు వస్తుంది, శరీరంలో మార్పు వస్తుంది. ప్రతి క్షణం ఆనందంతో భూమి నుంచి ఒక అడుగు పైన తిరుగుతుంటాం మనం. 40 డేస్ మెడిటేషన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. సిన్సియర్ గా చెయ్యాలి. అది కూడా ఏదో కూర్చున్నాం రోజు గంట సేపు లేచిపోయాం కాదు. అక్కడ ఆ కూర్చున్న గంట సేపు శ్వాస మీద ధ్యాస నుంచి చక్కగా విశ్వశక్తి ఆవాహన ఎవ్రీథింగ్ బుద్ధుడు ఎంత సిన్సియర్ గా చేశాడో మనం కూడా అంతే సిన్సియర్ గా చేసి 40 డేస్ లో బ్రహ్మాండంగా ఒక క్యాటర్ పిల్లర్ సీతాకొక చిలక ఎలా అవుతుందో పోతాం మనం. కొత్త బంగారు లోకం కనపడుతుంది మనకు. అసలు ఉంది కదా లైఫ్ అంటే అని తెలుస్తుంది అన్నమాట. ఒక్కసారి మళ్ళీ వెనకకు తిరిగి చూసుకుంటే గత జీవితంలాగా అనిపిస్తుంది. ఒక యూటర్న్ తిరిగినట్టు అయిపోతుంది. అంతకు ముందు చిన్న చిన్న విషయాలకి ఎత్తిపోయాం మనం. ఇప్పుడు ఎంత పెద్ద విషయం వచ్చినా కానీ ఓకే హ్యాండిల్ అని అనుకుంటాం అనమాట. ఎందుకు అనుకుంటాము అంటే అంతకు ముందు మనము మన ఫోకస్ అంతా ప్రాబ్లం వైపు, ప్రాబ్లం ఓరియంటెడ్ ఫోకస్ ఉండేది. ఒక సమస్య వస్తే సమస్య వైపు చూసేటోళ్ళం మనం. దాంతో సమస్య బాగా బలం అయిపోతుంది అనమాట. మనం చిన్నగా అవుతుంటాం, సమస్య కొండంత అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో మన ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. సమస్య అనే దగ్గర నుంచి సొల్యూషన్ వైపు మన ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. సమస్య సొల్యూషన్ పక్కనే ఉంటాయి. తాళం చేయి పక్కనే ఉంటాయి కదా. అలాగే తాళం ఒక రూమ్ లో, తాళం చేయి ఒక రూమ్ లో ఉంటే తెరుచుకుంటుందా? తాళం చేయి పక్కన ఉంటేనే తెరుచుకుంటుంది. అలాగే సమస్య పక్కనే సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ధ్యానంలోకి రాకముందంతా ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఫోకసింగ్ ఉంటుంది. ధ్యానంలోకి రాగానే జస్ట్ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఒక్క హెయిర్ లైన్స్ షిఫ్టింగ్ అక్కడ అయిపోగానే మనకు సొల్యూషన్ ఓరియంటెడ్ అయిపోతాం అనమాట. మనం 100 సొల్యూషన్లు కనపడతాయి అక్కడ. 100 సొల్యూషన్లు కనిపించినప్పుడు మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటాం. దాంట్లో ఏదో ఒక సొల్యూషన్ తోటి టిక్ అని తెలుసుకుంటాం కదా. మనము సమస్యను ఇట్లా దూర్పించేలాగా తీసేస్తాం అనమాట. సో అలా మనం మన యొక్క ఫోకసింగ్ ను మనం మార్చుకోగలుగుతాం మనం ధ్యానంలోకి వచ్చింది. ఇప్పుడైతే ఇలా చేస్తూ ఉంటే ధ్యానం 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ లో మన గురించి ఫస్ట్ మనకు అర్థమవుతుంది. మన ఆలోచన విధానం ఏంటి, మనం మాట్లాడే మాటలలో మన దగ్గరనే ఫిల్టరేషన్ మొదలవుతుంది అనమాట. మాట్లాడదాం అనుకుంటాము, లోపల నుంచి ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది స్టాప్ దేర్ అని. వెంటనే టక్కన ఆపేస్తాం మనం. అక్కడ మాట్లాడడం ఇంకా ఎవరో చెప్తే మాట్లాడకుండా ఉంటామా మనం? ఎవరన్నా మనల్ని కంట్రోల్ చేస్తే వాళ్ళ సంగతి చెప్తాం మనం. అదే మనల్ని మనం స్వయంగా కంట్రోల్ చేసుకుంటే చక్కగా మారిపోతాం అనమాట మనం. సో ఆ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకు అలవాటు అవుతుంది. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మనలో. 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ సిన్సియర్ గా, అది కూడా ఓకే. సో నాకైతే 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ లో నేను నిజంగా ఇవన్నీ అనుభవించి చెప్తున్నాను. నాకైతే అసలు ఒక కొత్త బంగారు లోకంలోకి ఎంటర్ అయినట్టు అయిపోయింది. అసలు ఫిజికల్లీ వెల్ హెల్త్ అనమాట. ఇప్పటికి 2 years నుంచి నేను హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడ్డా. కానీ నేను ధ్యానంలోకి హెల్త్ ఇష్యూస్ బాగా అయితే అని రాలేదు. ఎంతో తెలుసుకుందాం అని వచ్చా. తర్వాత మెంటల్ గా పీస్ఫుల్నెస్,
తర్వాత ఆత్మపరంగా ఇక్కడ లేని ఆనందం, ఎన్ని పుస్తకాలు చదివేదాన్ని. పుస్తకాలు చదవడము, ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడము, ధ్యానం చేయడం. శాకాహారిలాగా మారిపోయాను. సింపుల్, ₹1 ఖర్చు కాలేదు నాకు. కానీ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అంతకుముందు చిన్న చిన్న విషయాలకు కూడా ఇట్లా గజ గజ వణికిపోయేదాన్ని. ఇప్పుడు ఓకే, ఓకే, సాక్షిలాగా చూడడం అలవాటైంది. సో ఇంకా లైఫ్ లో మనం ఇంకా మెచ్యూరిటీకి వస్తుంటాం అనమాట. ఏదో 40-50 ఇయర్స్ వచ్చాక స్టార్ట్ చేసి 60 ఇయర్స్ కు తెచ్చుకుంటే లాభం లేదు కదా. 20 ఇయర్స్ 15 ఇయర్స్ అప్పుడే స్టార్ట్ చేశారనుకో, లైఫ్ లోకి వచ్చేసరికి ఫుల్ అన్ని స్కిల్స్ తోటి లైఫ్ లోకి ఎంటర్ అవుతారనమాట. అద్భుతంగా ఉంటది ఆ లైఫ్ అనేది. సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ లో నాకు వచ్చిన 200% లాభాలు చూసిన తర్వాత ఫస్ట్ నేను మా పిల్లల దగ్గరనే వీళ్ళకి అందించాలి. నేను యాజ్ అ మదర్ ఐ షుడ్ ఎక్స్టెండ్ మై నాలెడ్జ్ టు మై చిల్డ్రన్ అని చెప్పి, చలో మీరు కూడా ధ్యానం చేయండి అంటే, వాళ్ళప్పుడు ఫస్ట్ డాటర్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేస్తుండేది, సెకండ్ డాటర్ బిట్స్ పిలానీలో చేస్తుండేది ఇంజనీరింగ్. సో మూడో పాప ఇప్పుడు ఏదో డిగ్రీ అదే ఇంటర్మీడియట్. ముగ్గురు మేము చేయమని చెప్పారనమాట. కానీ నేను ఒకటే చెప్పాను, చిన్నప్పుడు మీరు కాలేజీకి వెళ్ళానంటే, స్కూల్కి వెళ్ళానని ఏడుస్తూ ఉంటే, పోనీలే పాపం వెళ్ళని అంటున్నారు కదా పిల్లలని ఊరుకోలేదు, గట్టిగా పట్టుకొనైనా పంపించాను నేను. ఇప్పుడు ఎట్లా వదిలిపెడతా నేను. సో యూ షుడ్ డూ మెడిటేషన్ అని చెప్పి ముగ్గురితోటి ఖచ్చితంగా మెడిటేషన్ క్లాస్లకు తీసుకువెళ్ళేదాన్ని నా వెంట. సో నౌ దే ఆల్ బికమ్ వెరీ గుడ్ మాస్టర్స్. ఇద్దరు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళు అక్కడ ఈరోజు వాళ్ళు కూడా అక్కడ బుద్ధ పౌర్ణిమ సెషన్ కండక్ట్ చేసుకుంటున్నారు. సో అక్కడ వాళ్ళు కమ్యూనిటీ సర్వీసెస్ లో కూడా మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్ళు అక్కడ జాబులు చేసుకుంటూ వాళ్ళ జాబ్ ప్లేసెస్ లో కూడా మెడిటేషన్ చేస్తుంటారు. సో దే ఆర్ ఆల్ డూయింగ్. అంటే నేనేమంటా అంటే, ఒక మదర్ ఎప్పుడు కూడా పిల్లలను యూనివర్సిటీలో ర్యాంకుల కోసం ఎట్లయితే వెనకబడి పోరాడతారో, అలాగే యూనివర్సిటీలో ర్యాంక్ కూడా తెచ్చుకోవడానికి ఒక మదర్ వాళ్ళను మోటివేట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు పిల్లలు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళున్న ప్లేస్ లో అక్కడున్న సొసైటీకి యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉన్నారు అంటే, యాజ్ ఎ మదర్ ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్. సో యూనివర్సిటీలో ర్యాంకర్స్ లాగా ఉన్నారు వాళ్ళు. అసలు ఎన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, థర్డ్ పవర్ అనుకోండి, ఎన్ని ప్రయోగాలు చేసేవాళ్ళం మేము అంతా. వాళ్ళ పిల్లలు మేమందరం కూడా ఇప్పుడు అందరు ఇక్కడ వాళ్ళ లైఫ్ లలో సెటిల్ అయిపోయినారు. బట్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. ప్రతిసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు పిల్లల దగ్గరే ఉండేవారు అనమాట. సో అక్కడే ఉండి అక్కడి నుంచి క్లాసెస్ అదంతా కండక్ట్ చేయడం, అంత సారు క్లాసెస్ అన్ని చేస్తుంటారు. సో ఇప్పుడు కూడా మొత్తం వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తున్నారు. సో యాజ్ ఎ మదర్ ఐఎమ్ సో ప్రౌడ్. సమస్యలు వాళ్ళకు వస్తాయి, నాకు వస్తాయి, అందరికీ వస్తాయి సమస్యలు. బట్ సమస్య అనేది వచ్చినప్పుడు వాళ్ళు నాన్ను కౌన్సిల్ చేస్తుంటారు, నేను వాళ్ళని అంటే ఎంత ఇంటలెక్చువల్ లెవెల్లా ఒకళ్ళకొకరు చెప్పుకుంటాం అనమాట. సో చాలా బాగుంటుంది. మమ్మీ ఆ బుక్ ఎందుకు చదవలేదు, నువ్వు ఇంకా బుక్ చదువు మమ్మీ నువ్వు అనేదానికి దాంట్లో బెస్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇలా ఉంటది అనమాట. అంటే అయ్యో మమ్మీ నీకు అట్లయిందా, అయ్యో తల్లి నీకు ఇట్లయిందా అనమాట. దట్ ఈస్ ద గ్రేట్ లైఫ్ Patrici given to my family. So I always grateful to him. సో బుద్ధుడి టీచింగ్స్, దానిలో ఉన్న సైన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా పత్రిజీ టీచింగ్స్ లో సైన్స్ ఎలా మనం అర్థం చేసుకుంటున్నామో, ఎవ్రీథింగ్ ఇన్ ద ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఓన్లీ. సైన్స్ లేకుండా ఏది లేదు కాబట్టి ఏది కూడా మనం డినై చేయొద్దు. ఇది నా కోసం కాదు, ఇది వాళ్ళ కోసం, ఇది వీళ్ళ కోసం అనే జడ్జిమెంట్లు చేయొద్దు. మెడిటేషన్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. నోయింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. అదేదో తలనొప్పి తగ్గడానికో లేకపోతే అనుకున్నవి సాధించుకోవడానికో కాదు. టు నో అవర్ సెల్ఫ్, మనల్ని మనం తెలుసుకోవడానికి ధ్యానం అనేది ఒక మార్గం. మనల్ని మనం తెలుసుకున్న తర్వాత అసలు లైఫ్ బ్యూటిఫుల్ గా మారిపోతుంది. సో నేను ఆల్ యంగ్స్టర్స్ రిక్వెస్ట్ చేసేది, మెడిటేషన్ చేయండి. అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళంతా మెడిటేషన్ చేయండి, అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా మెడిటేషన్ చేయండి. సో దట్ కనీసం నెక్స్ట్ లైఫ్ అన్నా గ్రేట్ గా పాత్వే చేసుకోవచ్చు అనమాట. అండ్ కిడ్స్ చిన్నప్పటి నుంచే తల్లులు పిల్లలకు
శాకాహారం పెట్టడము ప్లస్ వాళ్ళకు ధ్యానం అనేది వాళ్ళకు నేర్పించాలి. తమ ఒళ్ళో ఉన్నప్పుడే నేర్పిస్తే సంస్కారాలు అనేవి చిన్నప్పటి నుంచే నేర్పించాలి తల్లిదండ్రులు. సో మన దగ్గర ఉన్నప్పుడే మన పిల్లలకు నేర్పిస్తే, నేను అన్నట్టు రేపు యూనివర్సిటీలో ర్యాంకర్స్ అయితే వాళ్ళ కడుపులే నింపుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఉపయోగపడతారు. యూనివర్సిటీలో ర్యాంకర్స్ అయితే అందరికీ ఉపయోగపడతారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. అండ్ బుద్ధుడు దాదాపు అంత ప్రపంచం అంతా తిరుగుతూ అందరికి బోధనలు చేస్తూ ఏం చేస్తాడంటే, ఆ క్రమంలో అతడు పాటలీపుత్రానికి కూడా వస్తాడు, ఆ రాజ్యానికి కూడా వస్తాడు అనమాట. వచ్చి రాజగృహం దగ్గరికి కూడా వస్తాడు, తన తండ్రి ఉండే రాజధానికి కూడా వస్తాడు. వచ్చి వీధులలో మరి వాళ్ళు భిక్ష అడుక్కొని తినాలన్నమాట. వాళ్ళకంటూ సొంత సంసారాలు, ఈరోజు తెద్దాం రాత్రికి వండుకుందాం, ఏ ఉండవు అక్కడ, భిక్ష ఏదొస్తే దానినే స్వీకరిస్తారనమాట. సో అలా తిరుగుతున్నాడు భిక్ష కోసం అని ఇక శుద్ధోదన మహారాజుకి తెలిసి తెగ బాధపడిపోతాడు అనమాట. చక్రవర్తి కావాల్సిన నా కొడుకు ఏంటి ఇట్లా విధులలో పడి అడుక్కోవడం ఏంటి అని చెప్పేసి ఆయనను ఒక రోజు భిక్షకు పిలుస్తాడు. పిలిచి, ఆయన ఇదంతా నీదే కదా రాజ్యం, నువ్వు ఉండొచ్చు కదా, ఇక్కడే ఉండు, ఎందుకు ఇట్లా అడుక్కుంటున్నావు, నీకు ఏం కావాలో తీసుకొని భిక్షుకుల సంఘానికి కూడా ఏం కావాలో తీసుకొని హ్యాపీగా ప్యాలెస్ లో ఉండు అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు బుద్ధుడు అంటాడు, మహారాజా మీరు రాజ్య విస్తరణ కోసం జన్మించిన సోల్, నేను ఈ యొక్క ఆత్మ సామ్రాజ్య విస్తరణ కోసం జన్మించిన సోల్ను నేను. నా లక్ష్యం వేరే, మీ లక్ష్యం వేరే. మీ లక్ష్యానికి నేను రాలేను, నా లక్ష్యానికి మీరు రాలేరు, కనుక మీరు నా యొక్క బోధనలను అర్థం చేసుకోండి, జీవితం హ్యాపీగా ఉండండి అని చెప్తాడు అనమాట. అంటే నాది ఆత్మ సామ్రాజ్య విస్తరణ, మీది భౌతిక సామ్రాజ్య విస్తరణ, ఏది కరెక్ట్ తెలుసుకోండి అని చెప్తాడు అనమాట. ఆ తర్వాత యశోధర దగ్గరికి వెళ్తాడు. యశోధర ఏం మాట్లాడదు, బుద్ధుడి సమక్షంలో కూర్చు ఒకటే మాట్లాడుతుంది అనమాట. మీరు ఏదైతే సత్యం బయటికి వెళ్ళి తెలుసుకున్నారో, ఆ 2 కష్టపడి తెలుసుకున్నారో, అదే సత్యాన్ని మీరు ప్యాలెస్ లో ఉండి తెలుసుకోలేకపోయారా అని అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, ఎందుకంటే యశోధరలో సిద్ధార్థుడు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతుంది యశోధర. ఎందుకంటే షీ ఫీల్స్ సో ఏమంటారు, దెబ్బతిన్నట్టు అయిపోతుంది అనమాట. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేయకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటది ఒక స్త్రీ హృదయం. పైగా చెప్పుంటే పోయేది కదా నాకు, అంటే నన్ను నమ్మలేదా, నన్ను ఇట్లా అబాండన్ చేశాడా అని చెప్పి బాధపడిపోయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ అత్తగారు ఏం చేస్తుంది, ఎడవకమ్మ, నువ్వు కొంచెం బయటికి రా, ఇలా తోటలో తిరుగు, కొంచెం తోటలోకి రా, గదిలోనే కూర్చొని ఏడుస్తుంటాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు అనమాట. అప్పుడు వాళ్ళ అత్తగారు తీసుకొచ్చామని తోటలో కూర్చోబెట్టి చుట్టుపక్కల స్త్రీలందరితో మాట్లాడిపిస్తారు, అంతఃపురంలో ఉన్న స్త్రీలతో. వాళ్ళందరూ చెప్తారు, మాకు కూడా ఉన్నాయమ్మా కష్టాలు, మా జీవితాలలో కూడా బాధలు ఉన్నాయి. వాళ్ళ బాధలు ఈమెకు చెప్పడం మొదలు పెడతారనమాట. అలా చెప్తుంటే విని 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 ఏమనుకుంటదంటే, ఆమెకు తెలుస్తుంది బాధలు నాకే ఉన్నాయి అనుకున్నా, అందరికీ ఉన్నాయి కదా. వాళ్ళు చెప్తుంటారు, నా భర్త యుద్ధంలో పోయి చనిపోయాడు, నా కొడుకు యుద్ధంలో పోయి చనిపోయాడు అని ఒకళ్ళు, లేకపోతే నా కొడుకు అనారోగ్యం చనిపోయాడు, అట్లా వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తుంటే, అయ్యో పాపం యుద్ధంలో పోయి చనిపోయాడట, వాళ్ళ భర్త తిరిగి రాను కూడా రాడు, కనీసం నా భర్త ఎప్పుడో ఒకప్పుడు వస్తాడన్న నమ్మకం ఉంది, నాకు ఆ కష్టం కంటే వాళ్ళ కష్టం ఎక్కువ ఉన్నది కదా, మరి నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అని ఆమె మెల్లమెల్లగా కన్సోల్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. వచ్చి అట్లా ఆ గుంపు అంతా తయారైపోతుంది అనమాట. బుద్ధుడు ఎంత పెద్ద సంఘాన్ని తయారు చేస్తాడో, యశోధర ఇక్కడ ఇంత పెద్ద సంఘాన్ని తయారు చేసుకుంటది. సో అందరూ వాళ్ళ కష్టాలన్నీ ఒకరితో ఒకరు చెప్పుకుంటారు, మెల్లిగా వాళ్ళ జీవితాలలో జరిగిన మంచిని చెప్పుకోవడం మొదలు పెడతారు. అలా కొంతకాలం తర్వాత మంచిని చెప్పుకోవడం అయినాక, ఇంత మంచి జరిగింది కదా, ప్రకృతి మాతకి ఎందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవద్దు అని ప్రతిరోజు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడం. అంటే ఫస్ట్ దుఃఖం నుంచి బయటపడతారు, తర్వాత ఆనందాలలోంచి బయటపడతారు, తర్వాత కృతజ్ఞతగా ఉంటారు అనమాట. అంటే అక్కడ బయట బుద్ధుడు ఎంత చేశాడో ఇక్కడ ఏమంతా చేసింది అనమాట. తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, రాజ్యంలో అదే ప్యాలెస్ దాటి బయటికి వెళ్ళి రాజ్యంలో అందరి కష్టాలు వినడం మొదలు పెడుతుంది. అలానా వాళ్ళకు పంటలు సరిగ్గా పంటలేదని, ఇంకొకళ్ళ దగ్గర పండిన పంట అమ్ముడు, ఇట్లాంటి వాళ్ళ ఏవో కష్టాలు ఉంటాయి కదా.
ఇవన్నీ తీసుకెళ్లి మహారాజు గారికి చెప్పేదన్నమాట. మహారాజు గారికి చెప్తే మహారాజు గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆమె చెప్పిన అన్ని మంత్రుల మండలితో చెప్పేవారు అనమాట. ఆ యువరాణి వారు ఏం చెప్తే దానిని వెంటనే సాల్వ్ చేయండి అని చెప్పేవారు. అట్లా ప్రజలకు మహారాజుకి మధ్యన ఒక వారధిలాగా పనిచేసేది అనమాట. అట్లా వాళ్ళందరి దుఃఖాన్ని తీర్చింది. ఇక్కడ వీళ్ళ దుఃఖం తన దుఃఖం నుంచి బయటపడింది. తర్వాత జన చుట్టూ ఉన్న వాళ్ళ దుఃఖం నుంచి బయటపడిండు. తర్వాత రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ దుఃఖం నుంచి బయట అక్కడ బుద్ధుడు ఆ పని చేస్తే నుంచి బయటకు తెస్తే ఇక్కడ బుద్ధుడు ఇక్కడ బుద్ధుడు అదే దుఃఖంలోంచి అందరినీ కొంచెం సౌండ్ మేడం, కొంచెం సౌండ్ పెద్దగా చెప్పండి. యశోధర కూడా అందరినీ దుఃఖం నుంచి బయటికి తీసుకొస్తుంది అనమాట. ఇద్దరు చేసింది ఒకటే లక్ష్యం, విడిపోయి కలిసి ఉంటారన్నమాట. వాళ్ళు భౌతికంగా విడిపోయిన ఆత్మతలాలలో ఇద్దరు కలిసే నేర్చుకుంటారు. అది వాళ్ళిద్దరి జీవితాలలో వాళ్ళు సాధించింది అనమాట. అంటే వియోగం అనేది ఎప్పుడు కూడా ఒక కలయికకు మార్గము అనేది యశోధర సిద్ధార్థుడి యొక్క జీవితాలు లాస్ట్ గా మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ద బుద్ధాస్ వైఫ్ అని చెప్పి అద్భుతమైన పుస్తకం ఉంది, అది చదివితే దీంట్లో యశోధర లైఫ్ అంతా మనం చక్కగా పోర్ట్రేట్ చేయబడింది అనమాట. సో ఇలా బుద్ధుడి యొక్క బోధనలలో సత్య శాస్త్రాన్ని, యశోధర జీవితంలో శాస్త్రీయతని అన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటూ మన జీవితాలలో దానిని ఆచరణలో పెట్టుకుంటూ హ్యాపీగా ముందుకెళ్దాం. సో అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు బుద్ధుని యొక్క జీవిత చరిత్ర. ఆ ఆర్య సత్యాలు ఏవైతే ఆయన కనుక్కున్నారో అవి, అష్టాంగ మార్గం గురించి చక్కగా చెప్పారు. సరైన ధ్యానము, సరైన ఏకాగ్రత, సరైన పనులు, సరైన ఆలోచనలు, సరైన వాకులు, అన్ని ఆ మెయిన్ తృష్ణ కారణము, ఇవన్నీ చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత విలువైన సమయం కేటాయించి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. లాస్ట్ గా నాది ఒక చిన్నది, ఇంతసేపు వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం బుద్ధుడి గురించి చదువుకున్నాం. మన పత్రిజీని మీరు చాలా సాంగత్యం చేశారు సార్తో. ఇద్దరికి మధ్య సారూప్యత మీ మాటల్లో. బుద్ధుడు కుటుంబాన్ని వదిలి సత్యాన్ని అన్వేషిస్తే, కుటుంబాన్ని వదిలి దుఃఖ నివారణ మార్గాన్ని కనుక్కొని దానిని ప్రజలందరికీ బోధిస్తూ, పత్రిజీ ఏం చేశారంటే కుటుంబాన్ని వదలకుండా కుటుంబంతో కలిసి ఉంటూనే బుద్ధుడు ఎంత పని చేశాడో అంత 10 పనిచేశాడు పత్రిజీ. సో అంటే అందుకే మన PSSM లో కుటుంబాలు ఎందుకు వచ్చాయి అంటే దానికి ఒక ధర్మబద్ధత ఉందన్నమాట. ఏదైనా పని ఇద్దరు కలిసి చేస్తే దానికి ఒక ధర్మబద్ధత ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా పూజలు చేయిస్తున్నా సరే పక్కన ధర్మపత్రి సమతస్య అంటారు కదా. అలాగా పత్రి గారు ఏం చేశారంటే కుటుంబాన్ని వదలకుండా సంసారంలో నిర్వాణం అనేది చేశారనమాట పత్రి గారు. అంటే మనం ఏది వదిలిపెట్టద్దు, ఉన్న దగ్గరనే మనం ఉన్నది సాధించాలి అనేది పత్రిగారి గారు ప్రపంచానికి చూపించారు, మనకు అందరికీ చూపించారు కదా. ఇదివరకు రోజులలో ధ్యానం చేయడము, సాధన చేయడం అంటే ఎక్కడో ఉన్న కుటుంబాన్ని వదిలేసి, ఉద్యోగాలు వదిలేసేసి హిమాలయాలకు పోయో లేకపోతే ఎక్కడో అడవులలో పోయి చేయాలి అనుకునేవాళ్ళు. ఆధ్యాత్మికత అన్నది ఏదో కాళ్ళు చేతులని పనిచేయని టైంలో తెలుసుకోవాల్సిన విషయాలని చెప్పేవారు. భగవద్గీత అప్పుడు నేర్చుకోవచ్చు అనుకునేటోళ్ళు, లేకపోతే ఒకసారి చనిపోయినాకనే రికార్డులు పెడతారు. కానీ భగవద్గీత అనేది ఒక అద్భుతమైన గ్రంథం, ఆచరణాత్మకమైన గ్రంథం. ఇవన్నీ మనం ఎప్పుడు తెలుసుకున్నాం? ధ్యానాలకు వచ్చిన తర్వాత కదా తెలుసుకున్నాం. సో నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి అన్ని తెలుసుకుంటే, పత్రి గారు యశోధర లాగా ఇంట్లోనే ఉండి అన్ని తెలుసుకున్నారు కదా. సంసారంలోనే నిర్వాణం అనేది ఈరోజు ప్రపంచానికి కావాల్సింది. సంసారంలో నిర్వాణం, సంసారం వదిలిపెట్టి నిర్వాణం చేయడం. సాల్వేషన్ అనేది సంసారంలో ఉండి మాట మీద ధ్యాస అనేది ఒకటి నేర్చుకున్నాం. ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు దాన్ని? సంసారంలో ఉంటేనే ప్రాక్టీస్ అవుతుంది. అడవులోకి పోతే ఉంటది అక్కడ మన మాట మీద ధ్యాస. కనుక ఆలోచన మీద ధ్యాస, మాట మీద ధ్యాస, అన్ని ప్రతిదీ మనం ఏది నేర్చుకున్నామో, ఎలాంటి సత్యాలు నేర్చుకున్నామో, నేనే భగవంతుడిని, ఆయన ఆత్మ బ్రహ్మ అని తెలుసుకున్నా.
మరి అది ఇక్కడ ఉంటే తెలుస్తుందా, లేకపోతే ఎక్కడికో పోతే తెలుస్తుందా? నలుగురిలో ఉన్నప్పుడే నేను దేవుళ్ళగా ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది కదా. మమాత్మ సర్వభూతాత్మానం, నేనే అందరిలో నిండి ఉన్నాను, నా దైవత్వమే అందరిలో నిండి ఉందని తెలుసుకోవాలంటే అందరిలో ఉంటే కదా తెలుస్తుంది. అందరినీ మనం అలాగా చూడగలిగితేనే కదా తెలుస్తుంది. అమ్మ వీడిని మాత్రం నమ్మనేను, వాడు అటువంటి వాడు, వీడు ఇటువంటి వాడు, దైవాత్మ బ్రహ్మ అవుతుందా? కాదు కదా. అంటే అది తెలుసుకోవాలండి. పత్రికారికి చుట్టూ ఎన్ని రకాల మనుషులు ఉండేవాళ్ళు, 0 to 100 అన్ని డిగ్రీల మనుషులు ఉండేటోళ్ళు. కానీ సారు అందరిని ఒకటేలాగా చూసేవారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా సారు తన సొంతం అనుకునేటోళ్ళు. ఎందుకు అనుకునేవాళ్ళు అంటే పత్రికారు అందరిని ఒకటేలాగా ప్రేమించేవారు కదా. ఓ డ్రైవర్ని అలాగే ప్రేమించేవాళ్ళు, ఆ డ్రైవర్ తీసుకొచ్చిన కోటీశ్వర్లను కూడా అలాగే ప్రేమించారు. సో అందరినీ అట్లాగే, వీళ్ళకి అలాగే పిలిచి భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళకి అలాగే పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. పత్రికారి దగ్గర అలాంటి ఆత్మ సర్వభూతాత్మ, ఒక పక్షిలో, ఒక జంతువులో, ఒక సాటి మనిషిలో, పక్కన ఉన్న వాళ్ళు, పక్కన కొంతమంది ఉంటారు, వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైంది, అమ్మ వీళ్ళని అసలు సార్ ఎట్లా భరిస్తున్నారా అని చెప్పేసి. అయినా వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకున్నారు సార్. మరి ఇంత హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ అహం బ్రహ్మ అంటే బ్రహ్మస్థితి కదా అది. సో అలాంటి స్థితి పత్రికారి దగ్గర. అండ్ వర్క్ విషయంలో పత్రికారిని మించిన గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఉండరు అసలు. అది ఎంత బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందంటే ఎన్ని స్కిల్స్ మనకు తెలియకుండానే మనల్ని డెవలప్ చేసుకుంటాం అనమాట. సార్ని చూసి నేర్చుకుంటాం మనం. ముఖ్యంగా ధ్యాన జగత్ వర్క్ జరిగేటప్పుడు కరెక్షన్స్ బ్యూటిఫికేషన్ చేసేవారు అనమాట. మ్యాగజైన్ అంతా రెడీ చేసి సార్ దగ్గర పెట్టగానే చక్కగా వాటిని ఎంత చక్కగా పదాలను ఇటు మార్చేసరికి ఆ బ్యూటిఫికేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, ఇందాక అదే సెంటెన్స్ ఎంత బాగైంది కదా అనిపించేది అనమాట. ఆ తర్వాత సారు ఎంతగా స్వేచ్ఛనిచ్చేవారంటే వర్క్ విషయంలో ఇది ఇలాగే చేయండి అని ఎప్పుడు చెప్పకపోయారు అనమాట. ఇష్టం మేడం, యు ఆర్ ద ఎడిటర్, యూ డూ అంటే యాజ్ ఎడిటర్ లాగా ఏం చేయాలో మీరు చేయండి అని చెప్పేవారు అనమాట. అంత అద్భుతమైన స్వేచ్ఛనిచ్చేవారు. అందుకే అసలు ఈరోజు పత్రిక పని చేస్తుంటే కూడా ఎక్కడ తొట్టుపాటు అనేది లేదు, ఏమీ లేదు. ప్రతి నెల ఇంకా అద్భుతంగా వస్తుంది అంటే పత్రిక ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనమాట. వర్క్ చేయడంలో స్వేచ్ఛ అది తెలుసుకొని నాతో పాటు పనిచేసే వాళ్ళకు కూడా నేను సార్ ఎంత స్వేచ్ఛనిచ్చారో నేను కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ పత్రిజీ. ఎక్కడ హడావిడి ఉండదు. రేపు మ్యాగజైన్ ప్రెస్కి పోవాలంటే కూడా ఈరోజు ఏదైనా అత్యవసరం పడి సార్ ఈరోజు నేను రాలేను సార్ ఆఫీస్కి అని ఎప్పుడన్నా సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్తే, ఓకే మేడం, డూ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ అని చెప్పేవారు అనమాట. నేను అయ్యో రేపు ప్రెస్కి పోకపోతే ఎట్లా అది అలా ఉండకపోతే సార్ అసలు వర్క్ చాలా అద్భుతమైన ఈ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన గురువు పత్రిజీ తోటి కలిసి పనిచేయడం అంటే కొన్ని జన్మల సాధన ఉంటే తప్ప తోటి వర్క్ చేయలేము. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ విత్ పత్రిజీ, టు వర్క్ విత్ పత్రిజీ. మెసేజ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారంటే అంతా ఒకే అయితే లాస్ట్ లో ఈ ఫైనల్ మెసేజ్ చాలా చాలా ధన్యవాదాలు మీకు. పత్రి సార్తో కలిసి మీరు పని చేయటం, దాన్ని వాళ్ళు చెప్పటం, మీ జ్ఞానం ఈ రోజు మీకు ఇంకా లేట్ నైట్ అయిపోతుంది కాబట్టి వదిలేస్తున్నాము. ఇంకో రోజు తప్పనిసరిగా మీ జ్ఞానాన్ని మాకు పత్రిజీతో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని, మీ లైఫ్ పర్పస్ ఇవన్నీ ఇంకొక రోజు చక్కగా ఇంకో సెషన్ లో తప్పకుండా. థ్యాంక్ యూ.